అందరికీ శనార్థులు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతిలో ఉండాలనేది మనందరికీ తెలిసిన ముచ్చటనే. ప్రకృతిలో ఉండు అంటే మనం ఇళ్ళల్లో ఉంటాము, ప్రకృతిలో ఎట్లుంటాము ఏం కథ అంటే గిడ దుందుగల కన్నా ముందే కచ్చే రాస్తే అని ఒకటి ఉంటుంది. ఆ దాంట్లోకి వస్తే నువ్వు అనుకున్నా అనుకోకున్నా ప్రశాంతం అయిపోతావు చంద్రవ్వ అంటే పోయి చూసొత్తాం అంటని వచ్చిన. కచ్చే రాస్తా అంటే తెలుసు మనకు, అంటే కచ్చకచ్చున్నారు తొవ్వ అని. ఈ కచ్చే రాస్తలో ఏమున్నది ఏం కథ అనేది పోత పోత చూద్దాముండి. ప్రకృతిలో ఏమేమి ఉంటాయో అవన్నీ ఇక్కడ కనబడతాయి అన్నారు కదా. చూద్దాం అంటనే వెళ్ళినా. ఒక్క పారి ఇట్లా చూడండి, చిన్న పెద్ద పనసకాయ లేదు. అబ్బా పానమంతా పనస పండులోనే ఉంది. కింద చూడండి అమ్మా రెండు. అరే ఇగో మొద్దుతోటే కట్టిన మంచిగా పచ్చి నిమ్మలంగా ఇట్లా చెట్ల కింద కూర్చొని చెట్టుకు కాసిన కాయలను చూస్తుంటే ఎప్పుడైనా పండి కింద పడితే రెండు తీసుకొని తింటుంటే మంచిగా ఉంటుంది. అరే ముందట చూడండి పెద్ద మర్రి చెట్టు, ఊడలు కూడా వచ్చేసినాయి దానికి. ఈ మర్రి చెట్టు ముచ్చట ఏమన్నా తెలుసా మీకు? మర్రి చెట్ల మీద ఆశనవునప్పుడు భయపెట్టి ఇస్తుంటుంది, మర్రి చెట్టు కాడ దయ్యం ఉన్నదే అని. ఈ ఊడలను చూస్తేనే భయం అవుతుంది. కచ్చిరాస్తల మామిడి చెట్టు దొరికింది నాకు. మళ్ళా మామిడి పూత చూడండి అమ్మ ఎంత ముద్దుగుంది. లోపలికి రాగానే గిడ ఒక పెద్ద బోర్డు పెట్టిండ్రు, ఇంపార్టెంట్ నోట్స్ అన్నారు. డు నాట్ ప్లక్ ఎనీ ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీవ్స్ ఆర్ బ్రాంచెస్. హవెవర్ అవర్ స్టాఫ్ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ టు ప్లక్ దెమ్ ఫర్ యూ వెన్ ఆస్క్డ్. మీరు అడిగితే వాళ్ళ స్టాఫే తెంపియడానికి చాలా సంతోషంగా ఉంటారట. మీరు మాత్రం పువ్వులు, ఆకులు, కాయలు, కొమ్మలు ఏమీ తెంపకుండి అన్నారు. పక్షులు, జంతువులు వాటికి ఏమిటికి డిస్టర్బెన్స్ చేయకుండా మీరు ఏదైతే మీకోసం పాత వేసినరో రోడ్ వేసినరో దాంట్లోనే నడవండి. అటుపోయి అందులో ఏలు పెడతా, ఇటుపోయి దీంట్లో కాలు పెడతా అని అనకుండి అని రాసి పెట్టిండ్రు ఇంపార్టెంట్ నోట్స్ అని. చిన్నగా బండ్లు రాలేదు చూడండి, ఒక్క పరటు బాగానే బండ్లు వచ్చినాయి చూడనికే. ఫామ్ షాపు, నర్సరీ, క్యాంటీను, పాండ్, టాయిలెట్స్, నేచర్ వాక్, హాబీ సెంటరు, వెర్మీ క్యాంపోస్ట్ యూనిట్, బేబీ కేర్ సెంటరు. ఇందులో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ లోపల ఇటు దిక్కుపోతూ ఉంటాయి. క్యాంటీన్ గిట్లున్నది, పాండ్ ఉన్నదంటే చెరువు గిట్లు ఉన్నట్టే. నీయంగా మరి గిల్లలను తీసుకొని వస్తేసుంటే అన్నీ కావాలి కదా. ఫామ్ షాప్ అని రాసి ఉన్నది కదా మొదలు. వీళ్ళకి పోదాం పండి, ఏమేమి ఉంటాయో చూద్దాం. ఇవి మా పిడికలు అంటే మా ఊళ్ళో కూడా ఇట్లనే మేము పిడికలు చేస్తాం. మా పిడికలు అంటే చంద్రబాబుల పిడికలు ఆడేందుకున్నాయి అనుకున్నారు. మట్టి చెట్లు పెంచడానికి మట్టి అంటే మంచిగా ఏమంటారు, యూరియా గీరియా కలిపినటువంటి మట్టి అయి ఉంటుంది అది. ఓహో, టెర్రారియమ్స్ 1000 ఈచ్ అంట. అయ్యా ఇలా నీళ్ళు పోయకుండానే ఇసుకలనే చెట్లు పెరిగినాయి. వీటిని టెరేరియంస్ అంటారు. ఇవి సెల్ఫ్ సస్టైనింగ్, అంటే వీటికి ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం లేదు. ఇవి డెజర్ట్ ప్లాంట్స్. మళ్ళీ ఇక్కడ చూస్తే ఇవన్నీ ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్. వీటికి ఎక్కువ హ్యూమిడిటీ కావాలి. ఇది ఏంటంటే ఇది ఇట్లా క్లోజ్ చేసేసుకుంటే ఇది ఇంకా దానంతలో అదే పెరుగుతూ ఉంటుంది. వన్స్ ఇన్ అ వీక్ మనం కొంచెం వాటర్ స్ప్రే చేసి పెట్టేసుకోవాలి. ఏదైనా డెస్క్ పైన, విండో దగ్గర, ఎక్కడ పెట్టుకున్నా కూడా అది సర్వైవ్ అయిపోతుంది. దీనికి ఇప్పుడు సూర్యరశ్మి, నీళ్లు, మట్టి అవి ఏం అవసరం లేదు. మట్టి ఇదే ఇప్పుడు మేము ఇక్కడ మీ వర్మి కంపోస్ట్ చూసినారు కదా, అదే వర్మి కంపోస్ట్ మేము ఇక్కడ యూజ్ చేసినాం. ఇంకా కొంచెం మట్టి కూడా యాడ్ చేసినాం. ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కువ హ్యూమిడిటీ కావాలి, ఇట్లా కొంచెం ఎక్కువ నీళ్లు ఎక్కువ అట్లా కావాలి. సో ఇది క్లోజ్ చేసేస్తే ఏమైపోతుంది అంటే దీని లోపల అది మొత్తం అంతా ఫామ్ అయిపోయి ఇంకా వాటికి ఏం మెయింటెనెన్స్ ఉండదు. ఇవి అయితే ఇంకా తక్కువ మెయింటెనెన్స్. ఇవన్నీ డెజర్ట్ ప్లాంట్స్. వీక్కి ఒక్కసారి కొంచెం వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు మరి వారి వెనకలు చూస్తే అది ఆల్రెడీ సెటిల్ అయిపోయింది, ప్లస్ దాంట్లో ఫ్లవరింగ్ కూడా వచ్చింది. ఇక్కడ ఆ పక్కన లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ ఉన్నది మీరు ఫ్లవర్స్ కూడా వచ్చేసినాయి. సో ఇది ఎక్కడైనా మీరు ఆఫీస్ డెస్క్ పైన అయినా లేకపోతే ఇంట్లో ఎక్కడైనా కూడా
అవన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ మాది ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఆ ఫార్మర్స్ వాళ్ళకి ఏమైతే తెలుసో అది ట్రై చేసినారు. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక ఎయిర్ ప్లాంట్. దీనికి మట్టి అవసరం ఉండదు, ఏం అవసరం ఉండదు కింద రూట్స్కి. సో ఇది గాలి నుంచి వాటర్ తీసుకుంటుంది. దీనికి కూడా గాలిలో కూడా తేమ శాతం తేమ ఉంటుంది కదా, ఆ గాలి నుంచి వాటర్ తీసుకుంటుంది. ఇది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్న మా ఫార్మర్ ఎవరైతే ఒక అతను ఉన్నాడు వినోద్ అని చెప్పేసి, ఆయన డిజైన్ చేసినాడు. దీనికి ఏదో జుట్టులాగా పెట్టినాడు, చాలా బాగున్నది. సో ఇది మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో చెట్టు పెట్టి నీకు జాగలేదు అనేటోళ్ళకు ఇగో మనసుంటే మార్గం ఉంటుంది, చూసుకోండి చక్కగా. చెట్టు కాదు బొమ్మను ఎత్తి మీద కూడా చెట్టు పెంచుకోవచ్చు అని చూపించండి వినోద్ తమ్మునికి. నిజంగా శతకోటి వందనాలు పెట్టాలి. ఇంకా ఇది మీరు ముందు చూస్తే గవ్వ, ఇది మా లోపల మా పాండ్లో ఉన్నాయి కొన్ని గవ్వలు. దీని లోపల నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీకు నీళ్ళు కనబడవు, ఏం లేదు. దీనికి ఎట్లయినా మట్టి అవసరం లేదు. ఇది కొంచెం నీళ్ళు పోసి దీన్ని ఇట్లా గోల్గా తిప్పినాడు. తిప్పగానే నీళ్ళు లోపల వరకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఇది పెట్టేసినాడు చెట్టు, ఈ కింద నుంచి నీళ్ళు తీసుకుంటా ఉంటుంది. నీళ్ళు కనబడదు, మెయింటెనెన్స్ ఉండదు, ఏం లేదు. ఇంకా ఇది పెరుగుతూనే ఉంటుంది. మధ్యలోంచి ఫ్లవర్ కూడా వస్తుంది. దీనికి చాలా చిన్న పువ్వు వస్తుంది పింక్ కలర్ లో. ఇది ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. సైడ్ నుంచి దీనికి పిల్లలు కూడా వస్తూ ఉంటాయి, సైడ్ నుంచి పెరుగుతూ ఉంటాయి. పెరుగుతూనే ఉంటుంది. ఇది నువ్వేం చదువుకున్నావు ఇట్లా ఈ చెట్ల శాస్త్రం చదువుకున్నావా? అట్లా ఏం లేదు, ఇది అంతా ఒక పిచ్చి. మాకు చిన్నప్పటి నుంచి మాకు ఒక ఇష్టం ఉండిండే, అది మేము ఇట్లా మార్చుకున్నాం. మామూలుగా మనం సినిమాలలో చూసి మాకు సినిమా ప్యాషన్ సార్, పిచ్చి సార్ అంటారు కదా. ఇగో చెట్ల పిచ్చోళ్ళు అని చెప్పడానికన్నా కూడా మన ప్రకృతి పిచ్చోళ్ళు అనాలి. వీళ్ళు ఉన్నారు కాబట్టి మనకు గాలి గట్టిగా అందుతుంది. ఇంకా ఇది మీకు తెలుసా, మీకు గుర్తుందా? మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా చూసినారా? ఇది మనం ఎంత వాటర్ క్వాంటిటీ, నీళ్ళు ఎంత తక్కువ వేస్తామో ఎక్కువ వేస్తామో దాన్ని బట్టి సౌండ్ వస్తుంది. పిట్టల సౌండ్ లాగా వస్తుంది. అరే వా, క్యా బాత్ హై. ఎంత ఉంటుంది తమ్ముడు ఇది? ఇది 100 రూపాయలు. అవునా? ఇది నేను కొనుక్కుంటా, నాకు మీకు వేరేది ఇస్తాను. చాలా మంచిగా ఉన్నది. ఏం లేదు, మీరు నీళ్ళు పోసుకోవాలి దీంట్లో, ఇంకా ఉప్పుకోవాలి. ఇంకా నాకు కూడా పిట్టలు అంటే మస్తు ఇష్టం. పిట్టలు బాగా ఇష్టం. ఎందుకంటే నేను వంట చేసుకుంటుంటా కదా, వంటింట్లో ఈడికేంచి వస్తుంది పిట్టలు. 2-3 వచ్చి కిచ్చి 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 అరే ఉన్ననే అమ్మ వంట చేసుకుంటున్నా, పానోడు వద్దా నీతో ముచ్చట పెట్టి నీకు అంట కదా అని బయటికి పోయేసరికి మళ్ళీ ఏం చేస్తాయి, నేను ఈడికి వచ్చినా అని మళ్ళీ ఎంటకు వస్తాయి. అటు దిక్కు ఇక మళ్ళీ అటు పోయి మళ్ళీ మాట్లాడిస్తా, అరే ఆడ కలిసినావు కదా నేను మళ్ళీ రావాలన్నా, మళ్ళీ పలకరియాలి నన్ను అంట. కానీ నన్ను చచ్చి పలకరిస్తాను. రోజు దినాము 2 సార్లు నన్ను అక్కడిక్కడ తిప్పకపోతే వాటికి మనసే పట్టదు. వాటికి తిండేస్తారా? మరి తిండేస్తాం గింజలు గిన్నె వేస్తాను, ఎక్కువ వేయలేను. కానీ నా ముత్తమంతా చేయి అందులో ఒక పిడికేడని కొంచెం వేసినా పర్వాలేదు. 2 పిట్టలు దాంతో బతికినా కూడా చాలు. రోజు వస్తాయి, రోజు మా వంటింట్లోకి వస్తాయి, ఇంటి వెనకకి వస్తాయి పలకరిస్తాయి. ఇక నేనేమనుకుంటానంటే మన ఆయన లేడనమాట, మన ఆయన నన్ను పిట్ట రూపంలో చూడడానికి వచ్చింది అనుకొని వచ్చిన మన ఆయన పాటు జరంతా అని వేసిపోతా. అట్లా అంటే మన నమ్మకాలు మన పూర్వపోలం కదా, వెనకటోళ్ళం మేము. అందుకని మొత్తం ఇటువంటి బొమ్మలు గిమ్మలు అన్ని చేసినావు తమ్మి. ఇవన్నీ ఇది చిన్నప్పుడు జాతరలలో కనబడుతూ ఉండే బుగ్గలు ఇట్లా ఉప్పు ఇది మీరే చేయాలి అయితే ఇప్పుడు. నాకు వచ్చింది, ఇది నాకు ఎరక. ఎందుకంటే ఇది ఏం చేస్తారంటే ఇంకా గట్టిగా ఇట్లా అది ఎగరాలి, మళ్ళీ పడాలి, మళ్ళీ అక్కడికి రాగం కావద్దు. అది ఇది కూడా ఇస్తాను మీకు. మీకు గుర్తొచ్చుడు కాదు, నేను ఇక్కడికి వచ్చేటప్పుడే అనుకున్నా కచ్చరాస్ అంటే చంద్రవా నీ మనసుకు నచ్చిన జాగాకు పోతున్నావు, ఈ రోజు నువ్వు ఫుల్ దిల్ ఫులాయించి ఎంజాయ్ చేస్తావని చెప్పిండ్రు. నీళ్ళ లేచి ఇంట్లో ఆడుకుంటుంటే దీని మీద క్యాండిల్ ఇట్లా పెడుతుంటే చిన్నగా ఉన్నప్పుడు దీంట్లో క్యాండిల్ పెడితే తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇది పిల్లలకి ప్లస్ ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళకి, అంటే మీరు ఆ టైం 90+ వాళ్ళకి ఇవన్నీ గుర్తుంటాయి. సో ఇప్పుడైతే ఇవి దొరికాయి కానీ మంచిగా చేసిండ్రు. ఈ చేసిన వాళ్ళందరికీ నా నమస్కారాలు చెప్పు. ఎందుకంటే ఇప్పటి పోర్లకి ఇవి ఏం తెలియదు. ఇవన్నీ చిన్న చిన్న ఆటలు కానీ మస్తు మనసుకు మస్తు నచ్చుతాయి. నీ పేరు ఏం పేరు? అర్జున్. అర్జున్ ఏం చదువుకున్నావు అర్జున్? నేను SNP గ్లోబల్ అనే ఒక కంపెనీ ఉన్నది, దాంట్లో IT మేనేజర్. నేను ఇది నాకు ప్యాషన్ ఇది. సో నేను ఇక్కడికి వచ్చి నేను ఇది కూడా చేసుకుంటాను, అది కూడా చేసుకుంటాను, 2 చేస్తాను.
మంచి పని చేస్తున్నా తమ్మి. నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇది చేస్తాను. మంచిగా ఉన్నా తమ్మి, నీ ఆలోచన మంచిగా ఉన్నది. ఈ పాప ఇక్కడ ఈ ఫామ్ షాప్ అంతా చూసుకుంటుంది. ఇంకా ఇక్కడ జనాలు వచ్చినప్పుడు ఈ పాపకి ఇక్కడ ఉన్న చెట్ల గురించి చాలా తెలుసు, చెట్ల గురించి, చేపల గురించి. సో ఆమె ఇక్కడ ఉన్నాయన్నీ చెప్తా ఉంటుంది అనమాట. జనాలు వచ్చినప్పుడు అదంతా చూపిస్తూ ఉంటుంది. ఇళ్ళకించి బయటికి వస్తే ఇవాళ బందుకు అరే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉన్నది. టికెట్ కౌంటర్ అడ్మిట్ 100 అని ఉన్నది. అంటే ఒక టికెట్కు ఒకరే రావాలి. ఒక టికెట్ తీసుకొని 4 వస్తే నడవదు అన్నట్టు. టికెట్ ముచ్చట్లు మాట్లాడదామంటే. సారు నమస్తే. నమస్తే అమ్మ, బాగున్నారా తల్లి? బాగున్నా సారు. సార్ మీ పేరు? నందకిషోర్ అమ్మ నా పేరు. నేను నన్ను ఫోటోలో చూసిన నందకిషోర్ సార్ అంటే. అవును మంచిగున్నారా? మంచిగున్నాను తల్లి. ఇదంతా మీదే? అవునమ్మా. ఇది ఎంత టికెట్ ఎంత పెట్టిండ్రు, ఏం కథ? ఇక్కడ 600 అమ్మ ఒకరికి. కానీ ఆ 600లో నుంచి ఇక్కడున్న ఫార్మర్స్, ఇక్కడున్న జంతువులు అన్నిటిని టేక్ కేర్ అమ్మ. కానీ అదే స్కూల్స్ కానీ వచ్చినాయి అనుకోండి, స్కూల్, కాలేజ్, ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంటే 300 తీసుకుంటాం అమ్మా. 50% ఆఫ్ ఇచ్చేస్తాం. 50% తీసేస్తాం. అవును. కానీ ఇట్లా లోపలికి వస్తుంటేనే ప్రాణం అంతా చల్లగా అనిపించింది సార్. మంచిగా అనిపించింది. చెట్లకున్న పండ్లు, ఆడ పెద్ద పనస పండును చూసి వచ్చిన. పక్వమైతున్నది, అది మెల్లగా పలిగింది అంటే పండుతున్నది. మనకు తెలిసిపోతాయి కదా, మేము ఊరోళ్ళమే సార్, అందుకని నాకు తెలుస్తాయి. క్యాంటీన్ మీంటీన్ అన్ని పెట్టించినావు మంచిగా. అవునమ్మా. ఇక్కడ మేము కోకు ఇట్లాంటి అమ్మము. మేము అంటే చిన్నపిల్లలు వస్తారు కదా, వాళ్ళకి అంత షుగర్ కంటెంట్ అట్లా లేకుండా తక్కువ షుగర్ తోటి మేము సొంతగా ఒకటి జ్యూస్ చేసిస్తాము. మాకు ఇక్కడ ఉన్న ఫుడ్ కూడా ఏంటంటే ఇవన్నీ స్నాకర్ స్ట్రీట్ అని ఒక కంపెనీ ఉంది, అది 5 స్టార్ హోటల్ సప్లై చేస్తుంది. సో చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిన కడుపు పాడయ్యేది అట్లా లేకుండా, ఎటువంటి ఎలర్జీస్ లేకుండా అట్లాగుండి మంచి క్వాలిటీ ఇది ఇస్తామన్నమాట. సో మాకు మార్కెట్లో ₹1 ఎక్కువకి వచ్చినా కానీ మేము అదే ప్రైస్కి అంటే చిన్న మార్జిన్ తోటి గివ్ అనమాట. అవునమ్మా. కూర్చొని తినడానికి ఇప్పుడు మేమే గట్టుకొచ్చుకుంటే కూర్చొని తినచ్చు. తప్పకుండా అమ్మ, మేము ఇక్కడ ఎవరిని ఆపం అట్లాగా. మనమే గట్టుకొచ్చుకున్నాం అనుకోండి, కూర్చొని తినచ్చు. నిమ్మలం ఇది. నేను బాగానే తిరుగుతుంటా సార్. నాకు జంతువులు అంటే మస్తు ఇష్టము, పిట్టలు అంటే చాలా ఇష్టము. అంటే పాములు ఇటువంటి సరీసృపాలు అంటారు కదా, అది మెత్తటి కొంచెం భయం అవుతుంది, కానీ మిలిగినవి అన్ని బాగానే ఇష్టం. నేను అన్నిటితోటి ఆడుకుంటా. అండ్ మీకు ఈరోజు ఏదైతే పాముల పైన వాటిపైన భయం ఉందో అది కూడా తీసేస్తాము. మా దగ్గర ఇక్కడ పాములు ఉన్నాయి, కొన్ని బలులు ఉన్నాయి పెద్దవి. మీరు వాటిని అంటే మనం ఆ భయంతో చాలా మంది ఆ జంతువులు చంపేస్తారు, కనపడితే ఒళ్ళు జలగరిస్తుంది, అందుకని గబగబ కర్ర తీసుకొని కొట్టడం అది చేస్తారు. ఇక్కడ మేము అది అట్లా ఉండకూడదు అనే దానికోసం ఎడ్యుకేట్ చేస్తున్నాం అమ్మ. ఇప్పుడు నేను మీకు ప్రామిస్ చేస్తున్నాం, మీరు వెళ్ళిపోయేటప్పటికే మీరు కూడా పావును పట్టుకొని నెక్స్ట్ టైం మీరు పావును చూసినప్పుడు భయపడరు. అవునా సార్? 100% అమ్మా, నా ప్రామిస్. పాములు పాయిజన్ ఉంటుంది, విషము, అది కూడా ఎడ్యుకేట్ చేస్తామమ్మా. ఇది ఏదైతే ఉందో ఈ కచ్చే రాస్తే అనేది ఇది ఒక నేచర్ అవేర్నెస్ సెంటర్. అంటే నేచర్ పట్ల, ప్రకృతి పట్ల కొంచెం అవగాహన ఉండాలా, ప్రేమ ఉండాలా, కొంచెం భయం కూడా ఉండాలా. ఉండాలి సార్, లేకపోతే అన్నిటిని మింగుతారు మన వాళ్ళు, మామూలు. బేబీ కేర్ సెంటర్ పెట్టుకున్నారు సార్. అంటే ఎవరైనా చిన్న తల్లులు వచ్చినప్పుడు పాలు గిట్లా పట్టియాలి పిల్లలకా అంటే ఇగో బేబీ కేర్ సెంటర్ ఉన్నది నిమ్మలంగా. ఫస్ట్ ఏం చూపిస్తారు మాకు? ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక బోరింగ్ సైడ్, మా ఫామ్లో ఉన్న బోరింగ్ సైడ్కి ముందర తీసుకొని పోతా. పెద్ద ఇంట్రెస్టింగ్, మీకు ఇక్కడ కేజీల్లో కానీ అట్లాగే జంతువులు కనపడతాయి అనేది ఉండదు, కానీ దాన్ని నేను మీకు ముందు అది చూపించి అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఎన్ని ఇది 5 ఎకరాలమ్మా. ఇది 5 ఎకరాలలో ఇంతగానం చేసిండ్రా సార్? అవునుమా. 5 ఎకరాలు కానీ చిన్నగా సరిపెట్టలేరు మొత్తం జాగంతా తల్లి. ఇక్కడ మేమేం చేసామంటే, అంటే నాకంతా తెలుసు అనేది నేను అనను, నాకు చాలా కొంచెం తెలుసు. నాకు తెలిసిన కొంచెంలో నేను చేసింది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైనా జీవం ఉండాలంటే నీళ్లు ఉండాలి. మనకి ఎడారిలో జీవం ఉండదు, ఓకే, నీళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి. కృష్ణా రివర్కో గోదావరికో ఎక్కడికైనా పోయినామంటే చుట్టూ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. పిట్టలు ఎక్కువ ఉంటాయి, చేపలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ మాకు నీళ్లు బాగున్నాయమ్మా ఈ భూమిలో, కానీ నీళ్ళు మట్టి లోపల ఉన్నాయి. సో నేనేం చేసా, ఒక జేసీబీ తీసుకొని ఒక గుంత తీసా, ఈ షీట్ వేసా, ఇది ప్లాస్టిక్ షీట్. సో నీళ్లు కిందకి వెళ్ళిపోకుండా దీంట్లో మా బోర్లోంచి నీళ్లు పోసా. మా బోర్ 70 ఫీట్లే, కానీ 40 ఫీట్లో నీళ్లు ఉన్నాయి.
సో అక్కడి నుంచి నీళ్ళు దీంట్లోకి వేసేటప్పటికే అంటే ఇది కూడా నా ఆలోచనలో బోర్లోంచి వచ్చిన నీళ్ళల్లో జీవం లేదు, దాంట్లో పురుగు లేదు, నత్త లేదు, పాచి లేదు, ఏం లేదు. సో కానీ ఇక్కడ వేసినాక కొన్ని చేపలు వేసామమ్మా. ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి కనబడుతున్నాయి సార్ ముద్దుగా. ఈ వేసేటప్పటికే నెమ్మదిగా ఏమైంది, కప్పలు వచ్చినాయి. కప్పలు తినే దానికోసం పాములు వచ్చినాయి, క్రాబ్స్ వచ్చినాయి, ఎండ్రకాయలు వచ్చినాయి, తాబేళ్లు వచ్చినాయి. అట్లాగే మీకు నీళ్లపైన చిన్న చిన్న పురుగులు ఉన్నాయి చూడండి, అవి వచ్చినాయి. అవి తినేదానికోసం వేరే పిట్టలు వస్తాయి వాటిని. సో నెమ్మదిగా ఒక ఫుల్ ఇకాలజీ అంటే ఎన్నో జీవాలు దీంట్లో నుంచి పెరిగేది స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మీకు అక్కడక్కడ పాచిలాగా కనపడుతుంది కదా పైన, అది పాచి కాదు తల్లి. అదేంటంటే ఇది ఒక చెట్టు అన్నమాట. దాన్ని ఇక్కడ చూపినా, ఇక్కడ ఒకవేళ దీని కానీ తీసిన అంటే దీంట్లో కొమ్ము ఉంది, ఆకులు ఉన్నాయి. ఇది నీళ్ళల్లో పెరిగే చెట్టు అన్నమాట. ఇదేమవుతుంది, పైకి వచ్చేటప్పటికి ఎండ తగిలి మాడిపోయి అట్లా చిన్న చిన్న ఐలాండ్స్ లాగా అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో నుంచి కొంచెం నీళ్ళు అట్లా తీసేసి వేసాను అనుకోండి, అది కిందకి వెళ్ళి మట్టి అయిపోతుంది. దాంట్లో పురుగులు వస్తాయి, చేపలు పురుగులు తింటాయి. సో నెమ్మదిగా ఒక ఈకో సిస్టమ్. నేను చేసింది ఏం పెద్ద గొప్ప పని కాదు, ఒక గుంత తీసి ఒక షీట్ వేసి నీళ్ళు వేసి చేపలు వేసి అంతే. కానీ ఎంత జీవం పెరుగుతుందో చూడండి దాంతో. ఇది 3 సంవత్సరాలు అయిందమ్మా. 3 సంవత్సరాల నుంచి చేపలు ఇక్కడ బ్రీడ్ అవుతున్నాయి. ఇది ఒక వెరైటీ కాదు, దీంట్లో ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఇది గప్పీస్ అంటారు, చిన్న చిన్న రంగు చేపలు. దీంట్లో చాలా ఎక్వేరియం చేపలు కూడా వేసాం. దీన్ని తినే దానికోసం బాతులు వస్తాయి, కొంగలు వస్తాయి, ఎన్నో జీవాలు. అక్కడ నత్తుంది చూడండి, ఇక్కడ చూడండి రంగు చేపలు ఉన్నాయి, తెల్లవి, నల్లవి. సో ఈ పిల్లలు కాబట్టి ఒడ్డున ఉన్నాయి, పెద్దవి అయితే లోపలికి పోతాయి. ఇవి వాటంతట అవి మెల్లిగా ఒక్కొక్కటి ఫామ్ అవ్వడు అన్నట్టు పెరుగుతూ ఉన్నాయమ్మా. సో ఈ చేపలు కొంగలు వచ్చి తింటున్నాయి, కప్పలు తింటున్నాయి, పాములు తింటున్నాయి, అన్నీ తిన్నా కానీ. సో ఇక్కడ సో నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లా చేసి వదిలిపెట్టేస్తే కొద్ది రోజుల్లో నేచర్, మనం ప్రకృతి ఏదైతే ఉందో దాని పాటికి అది కాపాడుకోగలుగుతుంది. మనం పెద్ద కాపాడాల్సిన పని లేదు, మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలంటే. మనం ఏంటంటే ఎంత తొందరగా డెవలప్ అవుతున్నాం అంటే వాటికి జాగా దొరకట్లే పెరిగేదానికి. ఇప్పుడు మనం అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను తల్లి, మనకు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా? 100 సంవత్సరాల ముందర స్ట్రీట్ లైట్స్ లేకుండా, కానీ 100 సంవత్సరాలపై ఇప్పుడు మీరు ఎక్కడ స్ట్రీట్ లైట్ చూసినా, మీరు ట్యూబ్ లైట్ చూసినా సాలి పురుగులు గూడు పెట్టుకుంటాయి. సో అంటే మనతోటి అది కూడా డెవలప్ అయిపోతుంది. మనం కొంచెం గ్యాప్ కానీ ఇచ్చినామంటే మనతో మిగిలిన జంతువులు కూడా బ్రతుకుతాయి. మనం ఆ గ్యాప్ ఇవ్వట్లేదు. ఇక్కడ నేను అది చేస్తున్నాను అనమాట. ఒక గుంత చేసి ఒక బోర్ నీళ్ళు దీంట్లోకి పంప్ చేస్తుంది, ఇంకొక బోరు ఈ నీళ్ళని మా తోటకంతటికి పంప్ చేస్తుందమ్మా. ఈ నీళ్ళని మళ్ళీ అన్నిటికి వేసుకుంటాం. మా 5 ఎకరాల్లో ప్రతి సంవత్సరం 25 నుంచి 30 టన్నుల కార్బన్ మా చెట్లు తీసేస్తాయి. ఓకే, సో ఉట్టి 2 బోర్లతో 2 మోటార్లతోటి ఇంత జీవం నడుస్తుంది, ఇన్ని పిట్టలు బతుకుతున్నాయి, ఇన్ని పురుగులు బతుకుతున్నాయి, ఇంత కార్బన్ తీస్తున్నాం. ఓకే, రేపు ఇంకా 4 రోజుల్లో కానీ ఇప్పుడు ఈ 2 మోటార్లు మేము గవర్నమెంట్ కరెంటు వాడుతున్నాం అంటే బొగ్గు కాలుస్తున్నాం. రేపు ఆ షెడ్ మీద ఒకవేళ నేను కానీ సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నాను అనుకోండి, అప్పుడు ఆ బొగ్గు కూడా కాలవకుండా ఉట్టి ఎండతోటి, లైట్ తోటి, సన్లైట్ తోటి, సూర్యరశ్మితోటి ఇదంతా చేయగలుగుతాం. సో ఇది మేము పిల్లలకి వీళ్ళకి నేర్పిస్తాం అన్నమాట. మనం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన పని లేదు, చిన్న పనులు చేయగలిగితే ఎంతో బెనిఫిట్ అవుతుందని. ఇక్కడున్న చెట్లన్నీ అమ్మ హరితహారం నుంచి, మన తెలంగాణ గవర్నమెంట్ హరితహారం నుంచి తెచ్చుకున్న చెట్లు. ఓకే, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్కి. సో నేను ఇక్కడ ఇంకొకటి ఏం నేర్పిస్తా అంటే పిల్లలకి, ప్రతి చెట్టుకి, ప్రతి పురుగుకి, ప్రతి జీవానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. దీన్ని కేశా సైమా అంటారు. దీని స్పెషాలిటీ ఏం తెలుసమ్మా, దీన్ని కేశా సైమా అంటారు. ఇది గాలిలో ఆస్ప్రిన్ వదిలిపెడుతుంది. ఆస్ప్రిన్ ఏంది, మన తలనొప్పి ఉన్నప్పుడు సారిడాన్ లాగా అనమాట, వేసుకుంటే అదే ఆస్ప్రిన్ ఉంటుంది సారిడాన్.
సో అది నోట్లో వేసుకున్నప్పుడు తలనొప్పి పోతుంది. ఇది ఫ్రీగా మీకు గాలిలోనే ఇస్తుంది. సో ఎప్పుడైనా మీకు తలనొప్పి ఉన్నప్పుడు దీని కింద ప్రశాంతంగా నిమ్మలంగా కూర్చుంటే మీ తలకాయ నొప్పి పోతుంది. సో ఆస్ప్రిన్ అన్నమాట. ఇది కానుగ. కానుగ చెట్టు మనకు ట్యూబర్ క్లాసెస్ హాస్పిటల్ చుట్టూ వేస్తారు. ఎందుకంటే ట్యూబర్ క్లాసెస్ కోవిడ్ లాగా నాకు ఉందనుకో, నేను తుమ్మితే అందరికి వస్తుంది. ఇదేం చేస్తుంది, అంతా ఫిల్టర్ చేస్తుంది. కానుగ చెట్టు కింద పండుకుంటే మంచి నిద్ర వస్తుంది అంటారు తల్లి. ఏమంటే అది ప్యూర్ మంచి ఆక్సిజన్ వదిలిపెడుతుంది అనమాట. మనుషులు ఏంటంటే ఇది మంచిది ఇది చెడ్డది అని 2 డబ్బాల్లో వేసేస్తాం. కానీ అట్లా అనేది ఏం లేదు. నేచర్లో ప్రతి దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది తల్లి. ఇప్పుడు మీకు ఆ కొబ్బరి చెట్టు కనపడుతుంది కదా, దాంట్లో 3 రంధ్రాలు ఉన్నాయి చూడండి. 2 అటుపక్క ఉన్నాయి, ఒకటి ఇక్కడ ఉంది. అవి రామచిలుకలు చేస్తాయి. రామచిలుకలు వర్షాకాలం తర్వాత దాంట్లో గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి. ఆయన అవి ఎగిరిపోతాయి. దాని తర్వాత గోరింకలు వస్తాయి, మైనా గోరింకలు దాంట్లో మళ్ళీ పిల్లలు చేసి అవి ఎగిరిపోతాయి. దాని తర్వాత చిన్న గుడ్ల గూబులు ఉన్నాయి, స్పాటెడ్ అవుట్లెట్స్ అని, అవి వచ్చి దాంట్లో పిల్లలు చేస్తాయి. ఇప్పుడు 3 వేరే వేరే 3 రకాల పక్షులు దాంట్లోకి వచ్చి గుడ్లు పెడుతున్నాయి కదా. మనం ఒకవేళ ఒకటే ఇంట్లో 2 ఫ్యామిలీస్ ఉందనుకోండి, ఎంత కొట్లాట్లు అవుతాయి కదా. కానీ ఇక్కడ ఎందుకు అట్లాగా అవుతుందంటే, ఎందుకు కొట్లాట్లు లేకుండా బతకగలుగుతాయంటే రామచిలుకలు హర్బీవర్స్, అంటే అవి ఉట్టి పూలు పళ్ళు తింటాయి అన్నమాట. సో అవి వర్షాకాలం తర్వాత ఇత్తనాలు పెరుగుతాయి కదా, ఆ షూట్స్ తింటాయి అన్నమాట. అవి బ్రీడ్ చేస్తాయి. మన గోరింకలు పురుగులు తింటాయి, పళ్ళు తింటాయి. సో ఇప్పుడు చలికాలం మీరు కానీ చూసారంటే నెమ్మది ఆకు రాలిపోతుంది, పురుగులు బాగా కనపడతాయి, అవి బ్రీడ్ అవుతాయి. అదే గుడ్ల గూబులు ఎండాకాలము అంతా మన తెలంగాణ అడవులు ఎట్లా ఉంటాయి, డ్రై అయిపోతాయి, అంతా ఆకు రాలిపోతుంది. ఆ ఆకు మీద ఏదైనా ఎలుకో పాము ఏదైనా పోయిందంటే కొంచెం గలగల శబ్దం వస్తుంది కదా, అందుకని అవి పట్టుకుంటాయి. వాటి గుడ్ల గూబలకి మంచి వినికిడి, మంచి సూప్ కూడా బాగుంటుంది. సో అట్లాగా నేచర్ ఎంత బ్యూటిఫుల్ చూడండి అమ్మ. ఆ 3 సీజన్స్లో 3 స్పీసీస్ దాంట్లో బ్రీడ్ అవుతున్నాయి. గుడ్లగూబ సూప్ అంటే యాదకొచ్చింది, ఎట్లా చూస్తున్నాడు గుడ్లగూబ లెక్క అంటారు కదా. బాగా గమనించి చూస్తే గుడ్లగూబ లాగా చూస్తున్నారని అంటారు. ఇక ఇవన్నీ మేము చిన్నగున్నప్పుడు గయపాక్ అంటుంటారు సార్, అదేనా ఇది? ఇది అది కాదు, తాత 10 పైసలు ఇవ్వదు కదా, 1 రూపాయి పుట్టుకు అంటది. అది ఇది కాదు, ఇంకొకటి ఉంది. కానీ ఇది ఎందుకు చేసామంటే, ఈ బండలు ఏదైతే ఉన్నాయో ఇది పొద్దున ఇప్పుడు ఎండబడినప్పుడు వెచ్చగా అవుతాయి. సో పాములు తేళ్ళు ఇవన్నీ దీని మీదకి వచ్చి వేడి తీసుకుంటాయి. ఇంత చెట్లు ఉన్నప్పుడు పాములు ఉంటాయి కదా, తేళ్ళు ఉంటాయి కదా, పాల బిందువులు ఉంటాయి కదా. కానీ మనం ఇట్లా పోతున్నప్పుడు ఎదురుగా పాము ఉందనుకోండి, మనం అటుపక్కకు పోతాం కదా. సో అందుకని మేము ఏం చేసాం, దీని కింద ఇసుక వేసామన్నమాట. సో నడిచినప్పుడు ఏమవుతుంది, ఆ వైబ్రేషన్ తెలిసి ఉట్టి ఈ పొదల్లోకి వెళ్ళిపోతాయి. సో మీకు అది కనపడినప్పుడు మీరు భయపడరు, అది కూడా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. మొత్తం ఇట్లా దీనికి అంతా ఇట్లా ఒక పాత లెక్క వేసేసిండ్రా సార్, దారి లెక్క చుట్టూ తిరిగేదానికమ్మా. ఇది కూడా కొంచెం ఎత్తులో పెట్టాం, ఎందుకంటే వర్షం పడినప్పుడు నీళ్ళు దీని మీద ఆగకూడదు. ఎందుకంటే నీళ్ళు ఆగున్నాయి అనుకోండి, బండ వేడెక్కదు కదా. అమ్మా ఇక్కడ దగ్గర 300-400 వెరైటీలు ఉన్నాయమ్మా. ఇక్కడ మేము వేసినవి ప్రతిదీ బ్రతకాలని మేము చూడం. నేచర్ ఎట్లాగా కొన్ని బ్రతుకుతుంటాయి, కొన్ని పోతుంటాయి. మేము అడ్డగోలుగా అన్నీ వేసినామమ్మా, అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చిన దగ్గర వేసినాం అనమాట. నేచర్కి తెలుసు ఏది ఎక్కడ పెట్టాలా, ఏది ఉండాలా, ఏది పోవాలని. ఏదైతే బలంగా ఉంటుందో అది పెరుగుతుంది, ఏదైతే బక్కగా ఉందో అది పోతుంది. ఇప్పుడు ఒక చెట్టు గురించి చెప్తాను తల్లి. దీన్ని ట్రై కలర్డ్ హైబిస్కస్ అంటారు. హైబిస్కస్ అంటే మందార చెట్టు, కానీ దీనికి పూలు ఎప్పుడో ఒకసారి వస్తాయమ్మా. కానీ ట్రై కలర్డ్ అంటే 3 రంగులు ఉన్నాయి. దీన్ని ఒక మేక తినదు, గొర్రె తినదు, కుందేలు కూడా తినదు, ఏది తినదు. ఎందుకు సార్ ఇట్లా? అది మాకు కూడా తెలియలే. సో నేను అనుకున్నా సరే బాగుంది కదా, ఇట్లాగానే వేస్తే పిట్టలు అయ్యి వచ్చి దానిపైన కూర్చుంటాయి, బాగుంటుంది. కానీ మీరు కానీ చూసారంటే చాలా ఆకులు ఇట్లా పాడైపోయి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఆకు తుంపి చూపిస్తాను. మేము జనరల్గా ఇక్కడ ఆకులు తుంపము, కానీ కెమెరా కోసం చేస్తున్నాను. దీంట్లో ఒక బటర్ఫ్లై ఉందమ్మా, పామ్ ఫ్లై అని. అది వచ్చి ఇట్లా పాన్ ఆకులాగా దాన్ని చుట్టేసి దాంట్లో గూడు పెట్టుకొని ఆయన ఎగిరిపోయింది అనమాట. పిల్లలు అదే ప్యూపీ వచ్చినాక మళ్ళీ బటర్ఫ్లై అయిపోయి ఎగిరిపోయినాయి. సో ఇట్లాగా
ఇదంతా ఈ అట్లా చెట్టు ఏమి తినదులే మంచిగానే ఉంది అనుకుంటే ఆఖరికి బటర్ఫ్లై లెక్క అది నివాసం అయింది చూడు. చూడండి, ఇది మాకు తెలియని కూడా తెలియలే. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఇది 0.1% ఉండొచ్చు నాకు తెలిసిన కథ నేను మీకు చెప్తుండేది. మనం ఉంటే చెట్టు చూస్తాం, కానీ ఆ చెట్టు మీద ఎంత జీవం వస్తుంది, ఎన్ని ప్రాణాలు దాని మీద డిపెండెంట్ అయి ఉంటాయి అనేది అది చూస్తేనే నమ్మగలిగింది. సరే, ఇప్పుడు ఇవన్నీ చెట్లు ఒక 300 రకాల చెట్లు వేసిండ్రు. అవును ఇవి కాకుండా మరి జంతువులను పెంచాలన్న ఆలోచన ఎక్కడిది? అమ్మ, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండిందమ్మా. కానీ ఇప్పుడు మనుషులకి పిల్లలకి, మనుషులు అంటే చిన్న పిల్లలకి గొర్రెకి మేకకి డిఫరెన్స్ తెలీదు, ఆవుకి బర్రెకి డిఫరెన్స్ తెలీదు, గాడిదకి గుర్రంకి తెలీదు. మరి మనం ఈరోజు ఇట్లా పెరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను చిన్నప్పుడు 5,000 రూపాయలు అంటే మంచి జీతం, 10,000 అంటే ఇంక అసలు వాడికి తిరుగులేదనేది. ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తే ఏ మూలకు సరిపోకుండా ఏం సరిపోతుంది సార్? ఏమే సరిపోదు. ఇప్పుడు మనం డబ్బులు బాగా సంపాదించుకుంటున్నాం, కానీ మన గాలి చిన్నప్పుడు కన్నా ఇప్పుడు బాగుందా బాగాలేదా? మనం చిన్నప్పుడు ఉన్న పిట్టలు ఇప్పుడు కనపడుతున్నాయా? కనపడలేదు. పిచ్చుకలు కనపడుతున్నాయా? ఇప్పుడు మనం అంత సంపాదించిన తర్వాత తినేదానికి తిండి, తీసుకునేదానికి గాలి లేకపోతే ఇంకా దాని ఇంపార్టెన్స్ ఏముంది తల్లి? సో నేను నలుగురికి ఏదో ఎడ్యుకేట్ చేయాలి అనేదానికి, నలుగురికి అవగాహన ఉండాలా, నేచర్ పట్ల అవగాహన ఒకటి, కొంచెం భయం కూడా ఉండాలి తల్లి. నాకు ఇక్కడికి వస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ వాతావరణం చాలా మంచిగా ఉంది, అంతే. మంచి ఆలోచనలు వస్తాయి, మంచి జాగాలు ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి సావాసం ఉంటే మంచి వాళ్ళే అవుతారంటారు కదా. సో సీతాకోకచిలుక రెక్కలు తెరిచినప్పుడు సిమెట్రికల్స్ ఏముందనుకోండి అటు ఇటు, అప్పుడు నడుస్తుంది. కొంచెం రెక్కగా దెబ్బతినింది అనుకోండి, మొగది ఆడదాన్ని ఫీమేల్ని యాక్సెప్ట్ చేయదు, ఫీమేల్ మేల్ని యాక్సెప్ట్ చేయదు. సో పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. అన్న కూడా సంబంధం ఎంత సరే, ఇప్పుడు ఇన్ని చెట్లను చూసినాం కదా, చెట్లన్నీ ఇటు బందుకున్నాయి, మరి జంతువులను ఎటు బందుకు పెట్టిండ్రు? ముందర ఉన్నాయమ్మా, ఇక్కడ పోయినప్పుడు నేను మీకు ఒక్కొక్క జంతువు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతాను. మా దగ్గర 40 వెరైటీస్ కన్నా ఎక్కువ ఉన్నాయమ్మా. దాంట్లో ఆవులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మా అమ్మ కూడా నాతో అదే అనేది, చదువుకోకపోతే గాడిదలు మేపాల్సి వస్తుంది రా అని. ఇప్పుడు నా దగ్గర ఇంత చదివి ఇప్పుడు కూడా గాడిదలు పెంచుకుంటున్నా. అన్ఫార్చునేట్లీ ఏంటంటే గాడిదలు పెంచుకుంటున్నా అంటే నాకు నవ్వు వస్తుంది సార్. ఎందుకంటే చదువు రాని వాడు గాడిద అంటుండ్రు సార్, గోడ మీద చదువు రాని వాడు గాడిద, చిట్టీలు కొట్టేటోడు గాడిద, పక్కోని ఏడిపించేటోడు గాడిద. ఇగో ఇసుంటి అన్ని గాడిదతోటి పోలుద్దురు, కానీ నిజంగా కట్నం తీసుకునేటోడు గాడిద కదా సార్. మొన్న దాకా కట్నం తీసుకునేటోడు గాడిద. ఇగో ఇసుంటి అన్ని విన్నా, కానీ గాడిద నిజంగా మంచిదే సార్, అది చాలా పని చేస్తుంది పాపం బిడ్డ కదా. బరువు మోసేదంతా అది మోసిండు కొడుకని మళ్ళీ గాడిదతోటే పోలుస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఏమో కంపోస్ట్ అని పెట్టిండ్రు సార్. ఇదేంటంటే మా ఆవు పేడ, మా మేకలది, గొర్రెలది, మా గాడిదలది, అన్ని మా దగ్గర కుందేళ్ళు ఉన్నాయి, వాటిది ఎలుకలు ఉన్నాయి, వాటి అన్నిటి పేడ తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తాం తల్లి. అట్లా కొంచెం ఆకు అలం వేసి దాన్ని ఇక్కడ చూపిస్తాం. కాంపోస్ట్ దీంట్లో అర్థవంశ వేసి మన వానపాములు వేసి వదిలిపెడితే ఇది ఇట్లా మంచి ఇదైపోతుంది అన్నమాట. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ చెట్టు గాని పెట్టాలి సారు, ఇట్లా కిలకులు అయితే అర్థవం చూడండి, ఎర్రలు అర్థవం అంటే ఎర్రలు ఏమో అనుకునేరు. ఓకే, దీంట్లో ఎన్నో వందలు ఉన్నాయి. ఇప్పుడు ఇది అంతా మట్టి అయిపోయింది. మీరు కానీ వాసన చూస్తే మట్టి వాసన వస్తుంది, దాంట్లో పేడ వాసన ఇంకా ఉండదు. ఇది మా చెట్లకి, ఇక్కడ ఉన్న అడవికి అన్నిటికి జల్లుతాం. ఒకవేళ కొంచెం మిగిలిపోతే మీరు ఆ షాప్లో చూసారు కదా, అది కొంచెం ఎవరికైనా కానీ ఫ్లాట్లలో ఉంటారు, వాళ్ళు ఒక బస్తా కొనుక్కోవాలనుకుని అవ్వదు. సో కొంచెం కొనుక్కొని పోండి. ఒకవేళ కాదు ఎవరికైనా కానీ ఫ్రీగా కావాలన్నా నా దగ్గర ఒక్క చెట్టు ఉంది కొంచెం ఇవ్వరా అంటే మేము ఆపేది కూడా లేదు, తీసుకోండి. ఈ రాగా ఫౌండేషన్ అని పేరు పెట్టినవన్నా, ఆడనేమో కచ్చరాస్తా అని పెట్టినాము, ఇదేమో రాగా ఫౌండేషన్. సో రాగా ఫౌండేషన్ మా పేరెంట్ ఎన్జిఓ అమ్మ. సో దాంట్లో ఇది ఎడ్యుకేషన్ కోసం కచ్చే రాస్తే, అట్లాగే పామ్ మెమరీస్ అని తెల్లాపూర్ దగ్గర మాకొక కుక్కలకి, పిల్లులకి, వీటికి శ్మశాన వాటికి కూడా కట్టాం. జిహెచ్ఎంసి ల్యాండ్ మీద దగ్గర 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన శ్మశాన వాటికి అనమాట. అది ప్రాబబ్లీ మనుషులు కూడా అంత మంచిది ఉండదేమో. సో అట్లా చేసినాం. రాగా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు బిడ్డ కావాల్సింది, కూతురు కావాలని చాలా కోరుకునింది.
నేను పెద్ద గుడ్లు గోపురాలు పోయేవాడిని కాదు, కానీ ఎవరో నాతో అన్నారు నా వైఫ్కి ఇటుపక్క పండుకుంటే కూతురు పుడుతుంది అని. నేను అది ఇట్లా చాలా చేశా. ఇంకా నా కూతురు ఎవరు ఏం కూతురు కోసం అని నేను రాగా అని పేరు పెట్టుకోవాలనుకున్నా. అబ్బాయి పుట్టాడు. సో అందుకని నా ఎన్జిఓని రాగా ఫౌండేషన్ అని పెట్టుకున్నానమ్మా. సో రాగా ఫౌండేషన్ ఈ జంతువులన్నింటినీ చూసుకుంటుంది తల్లి. ఒక్కసారి ఇక్కడ బందుకు తిరిగి చూడండి. ఓళ్ళ ఏమన్నా బాతులా, ఎన్ని బాతులు ఉన్నాయి. బాత్ అంటే ఇంత అందంగా ఉంటుంది కదా అన్న, నిజంగా కదా. దాన్ని చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. నల్ల బాతులు, తెల్ల బాతులు, రంగు బాతులు మంచిగా. ఎన్ని ఉంటాయన్నా మొత్తం ఈ బాతులని? దీంట్లో 20 ఉన్నాయమ్మా. 20 బాతులు అని. ఇవి ఏం తింటాయన్నా బాతులు అంటే? బాతులు మేము ఇప్పుడు వాటికి అన్నం వేస్తున్నాము అక్కడ, అట్లాగే ఒడ్లు వేస్తాము, జొన్నలు వేస్తాము, సజ్జలు వేస్తాము, ఈ మిలెట్స్ మన కొర్రలు అట్లాంటివి వేస్తాము, అవన్నీ వేస్తాం. అవి కాకుండా అప్పుడప్పుడు నీళ్ళల్లో కొన్ని చేపలు కూడా వేస్తాం. సో వాటికి సండే బిర్యానీ ఉండాలి కదా. సో ఇవన్నీ వేస్తాం. అవి రాత్రిపూట మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. సో దాంట్లో సో ఇప్పుడు మా దగ్గర ఇంకా అటుపక్క 2 ఈ ఖజానా బాతులు ఉన్నాయి. అవి గుడ్ల మీద ఉన్నాయి అన్నమాట. ఇంకా కూర్చొని ఉన్నాయి అన్నమాట పొదిగే దానికోసం. చాలా మందికి పిల్లలకు మేకలు గొర్రెలు తెలివై అంటారు కదా. ఇగో ఇక్కడ చూడండి. మెల్లగా మెల్లగా. ఇప్పుడు పిల్లలకి గొర్రెకి మేకకి డిఫరెన్స్ తెలియట్లేదని మేము ఇక్కడ గొర్రెలు పెట్టినాం. అది మాల్వా రీజన్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి. ఇవి మన తెలంగాణ గొర్రెలు. సో ఇప్పుడు గొర్రె నుంచి ఏమొస్తుందంటే తెలియదు. గొర్రె నుండి బూరు కదా అన్న ఇది. దీంతో మళ్ళీ మనం రగ్గులు గిగ్గులు చేసుకుంటాం కదా. ఇది గొర్రెబొచ్చి తోటి. ఇది గొర్రె పోతు కొమ్ములు, గొర్రె పోతు. ఇది మేకపోతులు. ఇది మేకపోతుమా. ఇక్కడ ఫీమేల్స్ ఉన్నాయి. అట్లా 3 పిల్లలు కూడా వచ్చినాయి అన్నమాట. పిల్లలు కూడా పెట్టినాయి. ముద్దుగున్నాయి చూడండి పిల్లలు. చిన్న చిన్న పిల్లలు చాలా ముద్దుగున్నాయి. నేను మా ఆవుల గురించి కొంచెం చెప్తాను. ఈ 2 మాకు బాగా బక్క చిక్కిపోయి ఇట్లాగ వచ్చినాయి అన్నమాట. సో దీని పేరు ధర్మ. 2 ఫీమేల్సే, 2 ఆడవే. సో ఇది ధర్మ, అది శక్తి. సో ధర్మ అప్పుడప్పుడు కుమ్మతుంటుంది. ఎందుకంటే మనం అందరం ధర్మ మార్గంలో నడవం కదా. సో ధర్మానికి కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు కుమ్మతుంటుంది. శక్తి అనేది మనం బలంతో అనుకుంటాం. శక్తి అంటే ఒక పెద్ద కర్ర చేతిలో ఉన్నా కానీ వేరే వాటిని కొట్టకుండా ఉండటం శక్తి. అర్థం. సో మనం శక్తి అన్నప్పుడు ఉడికిన బలం అనుకుంటాం. ఉన్నా కూడా కొట్టకుండా ఉండడం అనేది శక్తి. అది అసలైన శక్తి. సో ఈ గోడలు ఏవైతే ఉన్నాయో మీరు నేను గట్టిగా నేడితే పడిపోతాయి, కానీ దానికి అంత బలం ఉన్నా ఏం చేయదు. అందుకని దాని పేరు శక్తి అని పెట్టినాం. సో ధర్మ, శక్తి, వీటి పాలు పిండము, వీటిని క్రాస్ చేయము. ఇది ఇంకా వాటి ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నమాట. సో ఇంకా ఇక్కడే ఉంటాయి. మీరు ఇప్పుడు ఈ సండే రోజు ఇట్లా మనుషులు వస్తుంటే లోపల తీసుకుంటాము, లేకపోతే బయటకు వదిలిపెడితే 3 తింటుంటాయి. సో ఈ మా ఆవులు అన్నమాట. ఇక్కడ ప్రేమ కదా వాటిని. ఇక ఓల్డ్ ఏజ్ హోమ్ లెక్క పెట్టేసుకున్నాం వాటికి ఈడని అని చెప్తున్నారు. ఇప్పటిదాకా మనం ఏదైతే అద్భుతమైన జంతువు గురించి మాట్లాడినామో, ఏ బ్రహ్మాండమైన వస్తువు గురించి మాట్లాడినామో అదే గాడిద. బాగున్నావా? అబ్బో ఇక మస్తు పని చేసే గాడిదలు. గాడిద కష్టం ఎవరికి, వాని కష్టము గాడిద కష్టం అంటారు కదా. తిను రాజా తిను. అట్లా మొత్తం ఎన్ని గాడిదలు ఉన్నాయి? సరే 3 ఉన్నాయమ్మా. ఈ 2 అక్క చెల్లెళ్ళు, దీని కొడుకు వీడు. అబ్బో అది 2 అక్కయ్యలేండి అంటే ఇగో ఇది కొడుకు అంట, మగ పిల్లగాడీడు. ఇవి యాక్చువల్లీ ఒక దోబీ దగ్గర ఉన్నాయి. దోబీ స్కూటర్ కొనుక్కున్నాడు. స్కూటర్లో అంత పెట్రోల్ పోస్తే నడుస్తూ ఉంటుంది. గాడిద కట్టే తిండి పెట్టిన తర్వాత మళ్ళీ టాయిలెట్లు పోతాయి ఇదని. సో మేము వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఆయన వచ్చి ఇంకా చూసుకోలేకపోతున్నాడు. అందుకని మేము తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాం. వచ్చిన తర్వాత ఇది ప్రెగ్నెంట్ ఉండింది. అది ఇప్పుడు మళ్ళీ ఒక అబ్బాయి పుట్టాడు. ఇంకా వీటికి పేర్లు పెట్టినరా సార్ మరి? దీని పేరు జెనీ అమ్మ, దాని పేరు జెనిఫరు.
వీడి పేరు జాక్. జెనిఫర్ జాక్. అవును తల్లి. అరే క్యా బాత్ సో దీని ప్రీవియస్ ఓనర్ క్రిస్టియన్ ఉన్నాడు. సో ఆయన దీన్ని జెనిఫర్ అని పెట్టినాడు. సో అదే పేర్లు అవి రెండు అకేళ్ళేండ్లు, జెనిఫరు జెనిఫరు జాక్, ఇద్దరు అకేళ్ళేండ్లు, ఒక కొడుకు ముద్దుగా. సార్ ఇదేదో అద్దంలో పెట్టిండ్రు, చిన్న తాబేళ్ళు ఉన్నాయమ్మా. బుడగుడి. తల్లి దీన్ని హర్మన్ టార్టాయిస్ అంటారు. ఈ మెక్సికో నుంచి వస్తాయి. ఇది ఫుల్ పెద్దగా అయినా కూడా 6 ఇంచులే ఉంటాయి అన్నమాట. సో ఈ నేల మీద ఉండేవి. ఇప్పుడు వీటి కాళ్ళు కానీ చూస్తే ఈ నీళ్ళలో ఇదే రకంలో లేదనమాట. సో ఇవి 2 సో మేము ఇక్కడ పిల్లలకి టార్టాయిస్ అంటే నేల మీద ఉండేది, టెరాపిన్ అంటే నేల మీద నీళ్ళల్లో 2 ఉండేది, టర్టిల్ అంటే ఉట్టి నీళ్ళల్లో ఉండేది. సో ఆ మూడిటి డిఫరెన్స్ చూపిస్తాను తల్లి మీకు. సో ఇది హార్మన్స్, ఇది టార్టాయిస్ అమ్మ. ఇది 2 సంవత్సరాల వయసు ఉంది దీనికి. ఇది ఇంకొక 5-6 సంవత్సరాల్లో 6 ఇంచులకు పెరుగుతుంది అనమాట. చూసినారులా, ఇగో గింతనే ఉన్నది, అది 2 ఏండ్లు అంట. అదే మేక అయిన ఉంటే ఇంత అవుతుండే ముద్దుగా. ఇంకా సార్ ఇది 250 సంవత్సరాలు ఏమో ఉంటుందంట కదా సార్ టార్టాయిస్. ఇది కాదు కానీ పెద్దవి వచ్చి 100 సంవత్సరాల పైన అయితే బతుకుతాయి తల్లి. మరీ పెద్దవి ఉంటాయి అవి 300-400 సంవత్సరాలు కూడా బ్రతుకుతాయి అన్నమాట. ఈ టెరాపిన్ ఇవి టెరాపిన్స్ అన్నమాట. ఇవి రెడ్ ఇయర్డ్ స్లైడర్ అంటారు. మీ చేతిలో పెట్టండి, నేను మీ చేతిలో పెడతా. ఓకే, వీటి రెడ్ ఇయర్డ్ స్లైడర్. ఇయర్ అంటే చెవులు అనమాట. దీనికి ఎర్ర చుక్కలు ఉన్నాయి కాబట్టి దాన్ని రెడ్ ఇయర్డ్ స్లైడర్ అంటారు. ఓకే, ఉండండి, పడదండి. ఓకే, ఇప్పుడు దీని కాళ్ళు కానీ చూసారంటే నీళ్ళలో ఈదే దానికోసం బాగుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది తాబేళ్లకి ఈ పైన ఇట్లా గీరితే ఏం తెలీదు, రాయిలాగా ఉంటుంది అట్లా అనుకుంటారు. కానీ వీటికి కూడా మనకు తల మీద ఇట్లా గీరితే ఎట్లా కనిపిస్తుంది అట్లాగే ఉంటుంది. అట్లా గీరితే చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇక్కడ పిల్లలకి ఏంటంటే ఇది పైన ఉండేది ఏంది అనేది కూడా నేర్పిస్తాం. మనం ఇక్కడ ముట్టుకున్నామంటే మన రిబ్ కేజ్ కనపడుతుంది కదా, మన బొక్కలు ఉన్నాయి కదా, దాని లోపల ఉంటే ఎండోస్కెలిటన్ అంటారు. ఇది ఎగ్జోస్కెలిటన్. ఇది అదే బోన్స్ మన బయటకు వస్తుంది అన్నమాట, పైకి వస్తుంది. ఓకే, సో ఇది రెండిట్లో డిఫరెన్స్ అన్నమాట. నిన్ను చూడడానికి వచ్చిన, నా పేరు చంద్రబా, మంచిదా. సో ఇప్పుడు దీని కానీ వదిలిపెడితే రెడ్ ఇయర్ అంటే చెవుల దగ్గర ఎర్రగా ఉన్నాయి కాబట్టి, అంటే అటు ఇటు చెవుల దాకా ఉండి అది ఎర్రగా ఉంది. స్లైడర్ అని ఎందుకు అంటామంటే దాన్ని వదిలిపెట్టినప్పుడు అది నీళ్ళలో స్లైడ్ అయినట్టు వెళ్ళిపోతుంది కాబట్టి. రెడ్ ఇయర్ స్లైడర్లు ఇవి చాలా ముద్దుగా ఉన్నాయి. టెరాపిన్ అమ్మ. ఓకే, ఇప్పుడు నేను మీకు మళ్ళీ టార్టాయిస్ చూపిస్తా, టర్టిల్ చూపిస్తానమ్మా. ఉట్టి నీళ్ళలోనే ఉండేది. చాలా మంచిగా చేసిండ్రు సార్. ఇట్లా ఇళ్ళకెంచి పోతుంటే జంగల్లోకెంచి పోతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది. నిజంగా ఎంత మంచిగా. మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చోండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరందరూ తెలుగే కదా, సో ఐ విల్ డూ ద థింగ్. ఇక్కడ మీరు టార్టాయిస్ టెరాపిన్ చూసారు కదా, ఇక్కడ టర్టిల్ ఉంది. ఇది ఒకటే స్పీసీ అన్నమాట, ఫ్రెష్ వాటర్ టర్టిల్ ఉండేది. దాన్ని పిగ్ నోస్ టర్టిల్ అంటారు. అంటే దాని ముక్కు పంది ముక్కు లాగా ఉంటుంది, అందుకని దాన్ని పిగ్ నోస్ టర్టిల్ అంటారు, లేదా ఫ్లై రివర్ టర్టిల్ అంటారు. ఓకే, ఫ్లై రివర్ టర్టిల్ అది అప్పుడప్పుడు ఇసుకలో ఇట్లాగా మూసుకొని కవర్ చేసుకొని కూర్చొని ఉంటుంది, లేదా అప్పుడప్పుడు స్విమ్ చేస్తుంటుంది. దీంట్లో ఒక్కసారి గుడ్లోంచి పిగిలిన తర్వాత నీళ్ళల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మొగ ఎప్పుడు మళ్ళీ నేల మీదకి రావు. ఉట్టి ఫీమేల్ సంవత్సరానికి ఒక్కసారి వచ్చి గుడ్లు పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాయి. అది వచ్చినప్పుడు కూడా చాలా కష్టపడతాయి అన్నమాట వచ్చేదానికి. ఓకే, అట్లాగే ఈ పైన ఉన్న ఈ చేపలు ఉన్నాయి చూడండి,
వీటిని ఆర్చర్ ఫిష్ అంటారు. అవి ఏం చేస్తాయంటే నీళ్ళని ఒకరి పైన పురుగు కానీ కనపడిందంటే నీళ్ళని బుల్లెట్ లాగా కొడతాయి అన్నమాట. సో ఆ పురుగు తగిలినప్పుడు కిందకి పురుగు తగిలి పురుగు నీళ్ళలో పడినప్పుడు తినేస్తాయి. ఓకే, సో దోస్ ఆర్ అబౌట్ దిస్ ఇదన్నమాట. దీంట్లో రెడ్ బెల్లీ పిరానాస్ ఉన్నాయి. మనం పిరానా అనగానే మీరు మూవీ చూసి ఫిరానా సినిమా చూసినాను సార్ నేను. అమ్మో ఇంకా తినేస్తుంది ఇంకా చచ్చిపోతాము అనేది. ఇప్పుడు నేను ఒకవేళ ఏళ్ళు ఇట్లా పెడితే ఇంకా దాని తర్వాత మాంసం ఉండదు, ఉట్టి 2 బొక్కలు బయటకు వస్తాయి అనే దీంట్లో ఉంటుంది కదా. అది నిజం కాదు. పిరానాస్ ఇప్పుడు కొంచెం చల్లగా ఉన్నాయి కాబట్టి లోపల ఉన్నాయి, బట్ దే విల్ కమ్ అవుట్. ఓకే, పిరానా యాక్చువల్లీ ఇక్కడ మేము వీఆర్ ట్రైన్ టు ఎడ్యుకేట్ ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో ప్రతి మనం ఏంటంటే ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది డేంజరస్, ఇది చాలా మంచిది, ఇట్లా మనం డబ్బాలో వేసేస్తున్నాం. వీఆర్ సెగ్రిగేటింగ్ దెమ్. దీని ఇంపార్టెన్స్ ఏంది అనేది ఐ విల్ టెల్ యూ. ఇది అమెజాన్ రివర్ బేసిన్ నుంచి వస్తాయి ఈ చేపలు. అక్కడ ఇప్పుడు ఆ నదిలో ఎప్పుడైనా బర్రో ఆవో ఏదైనా పడి చనిపోయింది అనుకోండి, లేదా ఒక హిపోపోటమసో ఏదైనా చచ్చిపోయింది అనుకోండి, ఆ నీళ్ళు కాలుష్యితం అయిపోతాయి కదా, దే బికమ్ పాయిజనస్ కదా, విషపూరితం అయిపోతాయి కదా. సో ఇవేం చేస్తాయి, ఎక్కడైనా మీట్ కానీ ఉందంటే టక 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 తినేస్తాయి. తినేటప్పటికే నీళ్ళల్లో ఆ మీట్ లేనప్పుడు నీళ్ళు క్లీన్ ఉంటాయి. ఇప్పుడు వాటితోటే నేను మీకు కొన్ని చేపలు, ఇదిగో కింద వేరే చేపలు కూడా ఉన్నాయి చూసారా, వాటిని తింటలేదు చూసారా, ఎందుకంటే వాటిలోంచి రక్తం రావట్లేదు కాబట్టి. ఏదైనా చనిపోయినప్పుడు కొంచెం బాడీ ఫ్లూయిడ్స్ ఏదైనా రక్తం అయినా ఏదైనా వచ్చిందంటే అప్పుడు తినేది స్టార్ట్ చేస్తాయి. సో నేను ఐ విల్ ట్రై టు ఫీడ్ దెమ్. ఇప్పుడు చూసారా వాటికి ఇప్పుడు ఎట్లా తింటున్నాయి చూసారా, కానీ వాటితో ఆ వేరే చేపలు కూడా తింటున్నాయి, వాటిని ఏం చేయట్లేదు. రైట్, సో దీంతో మనకు అర్థమైంది పిరానాస్ అనేవి చాలా డేంజరస్ యానిమల్స్ కాదు, వాటికి నేచర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఉన్న చనిపోయిన జంతువుల్ని ఏదైనా కానీ నీళ్ళల్లో కాలుష్యితం చేసే జంతువుల్ని తినేస్తున్నాయి అన్నమాట. ఇంకొకటి మీరు నోటీస్ చేసింది ఏంటంటే ఈ వేరే చేపలు ఈ పిరానాస్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాయి అన్నమాట. సో వాటిని ఏం చేయట్లే. అదే కొత్త చేపను కానీ వేసాను అనుకోండి, ఒకవేళ వీటికి కానీ ఫుడ్ ఇవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది, ఏదైతే కొత్తగా వచ్చిందో వాటిని అటాక్ చేస్తున్నాయి, పాత వాటిని అటాక్ చేయట్లే. అంటే నా కాలనీలో ఉన్న వాళ్ళు ఏం చేయట్లే, సో కొత్తగా వచ్చిన వాళ్ళని ద ట్రైన్ టు అటాక్ అనమాట. సో ఇప్పుడు అయిపోయింది చూడండి, ఆ ఫీడ్ అంతా తినేసాయి. సో దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ పిరానాస్. ఓకే, సో ఇప్పుడు మా ఎక్వేరియం సెక్షన్ కొత్తగా ఓపెన్ చేసాము. మొన్నటి వరకు చిన్న చిన్న ఎక్వేరియంస్ ఉన్నాయి, ఏదైనా ఒకటి చూపిస్తుంటే 4 చూస్తే 5వ మనిషి కనపడేది కాదు. సో ఇప్పుడు కొంచెం పెద్దవి చేసాం, విశాలంగా చేసాం. సో మీరు కూర్చొని ఉండండి, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ లిటిల్ మోర్. ఇక్కడ మీకు ఈ చేపలు ఉన్నాయి కదా తెల్లగా ఉండేవి, వీటిని జియోఫేగస్ అంటారు. జియో అంటే మనం జాగ్రఫీ లాగనమాట. సో జాగ్రఫీలో మనం వీటి లెర్న్ అబౌట్ సాయిల్ కదా. జియో ఫేగస్ అంటే తినటం అనమాట. సో ఈ మట్టి తినే చేపలు అనమాట. ఏం చేస్తాయి, నోటి నిండా ఇసుక తీసుకొని దాంట్లో ఏమైనా పురుగు పుట్రా కానీ ఉందంటే దాన్ని ఫిల్టర్ చేసుకొని వాటిని తినేసి మిగిలింది ఊసేస్తాయి అనమాట. సో దట్స్ అ వెరీ యూనిక్ ఫిష్ అనమాట ఈ జియోఫేగస్. ఇది నార్మల్ శాండ్ అండి, గోల్డెన్ శాండ్ అంతే. దాంట్లో డ్రాప్ సమ్ వర్మ్స్ లేదా సింకింగ్ పెల్లెట్స్ వేస్తాం అనమాట. దే కెన్ యా అది. మొత్తం చేపలని కూడా దీంట్లో చిన్న చిన్న రొయ్యలు ఉన్నాయి చూడండి. అరే
ఈ ఎర్రయన్ని రొయ్యలు, ఇలా రొయ్యలు ఎందుకు వేసిండ్రు సార్ మరి చేపలలో? మనం ఎక్వేరియం అంటే ఉట్టి చేపల గురించి నేర్చుకుంటాం కదమ్మా. సో రొయ్యల గురించి కూడా నేర్పియాలండి. రొయ్యలకి 2 సెట్స్ ఆఫ్ కాళ్ళు ఉంటాయి. ఒకటి మీరు ఇప్పుడు నడుస్తూ ఉండేవి, ఇంకొకటి పొట్ట దగ్గర ఇట్లా ఉంటాయి. అవి స్విమ్మింగ్ కోసం పనికి వస్తాయి. ఇదే దానికి. అట్లాగే ఫీమేల్ గుడ్లు ఉన్నప్పుడు అవే ఆ 2 కాళ్ళతో పట్టుకొని ఉంటాయి అన్నమాట. నిదానంగా ఊపుతూ ఉంటాయి. సో దానికి గాలి ఫ్రెష్ నీళ్లు తగులుతూ ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి అవి ఎట్లా క్లీన్ చేస్తాయి ఒక ఎక్వేరియము, ఇవన్నీ నేర్పించే దానికోసం అనమాట. మొత్తం ఎన్ని రకాల చేపలు వేసిండ్రు సార్ ఇప్పుడు? దీంట్లో అబౌట్ 40 వెరైటీస్ 45 వెరైటీస్ వరకు ఉన్నాయమ్మా. అవునమ్మా. ఇవి మనుషులు చేసినవి. ఇవి ఇంతకుముందు ఈ తెలంగాణ నీళ్ళల్లో కూడా దొరుకుతాయి. బ్రౌన్ కలర్లో ఉంటుంది చేప. వీటిని ఏం చేశాడంటే ఒక చైనా సైంటిస్టు జెల్లీ ఫిష్ జీన్స్ దీంట్లోకి ఇంజెక్ట్ చేశాడనమాట. సో అందుకని ఈ రంగులు వచ్చినాయి. సో ఆయన ఎందుకు చేశాడో ఏమో తెలియదు, కానీ ఎక్వేరియం ట్రేడ్లో బాగా ప్రసిద్ధి పొందింది, బాగా నంబర్స్ బాగా సేల్ అయినాయి అనమాట. సో ఇక్కడ పెట్టి పిల్లలకి జెనెటిక్లీ మాడిఫైడ్ అంటే ఏంది అనేది చూపిస్తున్నాం. కొంచెం ఒక 5 సెకండ్లు ఉండండి. ఆయన దగ్గర వదిలిపెట్టారంటే అవి తింటాయి. మీ చేయి అట్లాగే పెట్టండి. అప్పుడు వాటి కదలిక మీకు తెలుస్తుంది. లోపలికి చెయ్యి పెట్టాలి. 1 2 3 4 5 వదిలేనా సార్? మంచిది తల్లి. దాని మూమెంట్ తెలుస్తుంది సార్ మనకు. నీళ్ళు ఎట్లా కదులుతున్నాయి, సో అవి ఈదుతున్నప్పుడు ఎంత నీళ్లు కదుపుతాయి అర్థమవుతుంది అనమాట. సార్ అవి మొత్తానికైతే చేపలు ఎట్లుంటాయి, ఎట్లా తింటాయి, ఏం చేస్తాయి, వాటి కదలిక ఎట్లుంటుంది, అవి ఎట్లా ఈదుతున్నాయి, వాటి రకాలు ఏంది, ఇస్తుంటాయి అన్ని విషయాలు కూడా ఈ ఎక్వేరియం సెక్షన్ ఉన్నది కదా, ఇంట్లో చూసినాము. కొన్ని జంతువులను చూసినాము, అటెనక చేపలను చూసినాము, రొయ్యలను చూసినాము. ఇక్కడికించి ముందుకు పోదామా సరిగా? ఇక్కడ మాకు 3 పిల్లులు ఉన్నాయమ్మా. ఇవి ఎక్కడి పిల్లులు సార్? ఇవి మన పిల్లులు లెక్కలేవు. ఈ పర్షియన్ క్యాట్స్ మా. సో అక్కడ ఒక్కటి ఉంది కదా పైన పండుకొని ఉంది పైన, అది నా పిల్లునింది. ఈ 2 ఎవరో మాదాపూర్లో వాళ్ళ దగ్గర ఇది భలే క్యూట్గా ఉన్నాయి, బాగా పొడుగు జుట్టు ఉందని చెప్పి తెచ్చుకున్నారు. కానీ ఈ సోఫాలన్నీ పాడు చేస్తున్నాయి, అందుకని వాళ్ళు వచ్చి మాకు ఇచ్చేసారు. ఈ 3 ఆడవే అనమాట. సో మేము ఇక్కడ బ్రీడ్ చేయము, ఏం లేదు, ఎడ్యుకేషన్ కోసం అనమాట. సో ఇది ఇంకా చూసారంటే వాట్ హ్యాపెండ్. సో పిల్లులు ఒక్కటి మనల్ని ఓనర్ లాగా చూడవు, కుక్కలాగా. కుక్క మనల్ని ఏంది ఓనర్ లాగా చూస్తుంది కదా, పిల్లులు అట్లా చూడవు. పిల్లులు ఎప్పుడు మనల్ని నేను దాని పనోడ్లాగా చూస్తుంది అనమాట. వచ్చాడా, తిండి పెట్టాడా. సో అట్లా. సో ఇది ఇంకొకటి ఏంటంటే, ఇవి ఉన్నప్పుడు ఎవరో వాళ్ళకి ఒక 5 సంవత్సరాల పాప ఉండింది. వాళ్ళు 5th ఫ్లోర్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరో చెప్పారనమాట, పిల్లిని కానీ వదిలిపెడితే పైనుంచి కాళ్ళ మీదనే ల్యాండ్ అవుతుంది అని. ఆ అమ్మాయి అంటే తెలియని వయసు వాళ్ళు, ఆ పాప ఊరికేనే వాటిని ఆ బిల్డింగ్ నుంచి కిందకి వేస్తున్నది. సో ఇది చాలా ఫ్రెండ్లీ. అదేదైతే ఉందో దానికి మనుషుల పైన విరక్తి పుట్టేది స్టార్ట్ అయింది, నమ్మకం మెరిగిపోయింది. సో ఫస్ట్ వచ్చినప్పుడు అసలు దగ్గరికి పోతే పారిపోయేది. ఇప్పుడు నెమ్మది దాన్ని ఏంటంటే మళ్ళీ మనుషులు వచ్చి ముట్టుకుంటా అట్లా చేస్తుండేటప్పటికే ప్రేమ అర్థమయ్యి ఇప్పుడు ఎవరైనా ముట్టుకుంటే
పరిగెత్తుకొని వెళ్ళిపోదు అనమాట. కానీ అట్లా అని కొంచెం ఎక్కువగా గిరినామంటే దానికి ఇష్టం కూడా ఉండదు. నిదానంగా మళ్ళీ దీనిలాగా అది కూడా బాగా ఫ్రెండ్లీ అయిపోతుంది అనమాట. మన పిల్లులను చూసిండ్రు కదా, ఇగో ఇది పర్షియన్ పిల్లి. నేను కొత్త చెయ్యి నాది, కానీ పాపం ఏమంటలేదు. మాదాపూర్లో వాళ్ళు పెంచుకున్నారంట వీటిని, మాదాపూర్కించి తీసుకొచ్చుకున్నారట. పర్షియన్ పిల్లి అది, బాగుంది కదా, ముద్దుగున్నది. అంటే ఇప్పుడు నిదానంగా అంటే దానికి ప్రేమ అర్థం అవుతుంది మా. సో ఇప్పుడు ఇంతకుముందు భయపడుతుంది, ఇప్పుడు మళ్ళీ దానికి అర్థం అవుతుంది. ఇప్పుడు మనుషులు అంటే అంత భయపడాల్సిన పని లేదు. అది చూడండి, దాన్ని ముట్టుకున్నాను కదా, సో వాసన చేస్తుంది. ఓమంది ఆ చేపలకి ఫీడ్ పట్టుకున్నాను కదా, ఆ వాసన చేస్తుంది కదా బుడి. సార్ అది కూడా పైనది కూడా మీదే కదా, ముద్దుగా వండుకుంది. దీని పేరు కిట్ క్యాట్. కిట్ క్యాట్ వండుకున్నది. తేనెతిట్టు అయితే మామూలుగా అది తేనెతిట్టు పెడుతుంది కదా, మీరు ఎందుకు దానికి డబ్బా కట్టిండ్రు? సో మేము ర్యాండమ్గా డబ్బాలు కట్టినామమ్మా. దాంట్లో తేనెతిట్టు కోసం అని పెట్టలేదు, పిట్ట కోసం అని పెట్టలేదు, ఎలుకలు వస్తాయని పెట్టలేదు. మేము కట్టిన తర్వాత ఏదో ఒక జంతువు దాంట్లోకి వచ్చి దాని జీవనం దాంట్లో నడిపిస్తుంది. కొన్నిట్లో గుడ్ల గుబులు ఉన్నాయి, చిన్న చిన్న గుడ్ల గుబులు ఉన్నాయి, స్పాట్ డౌలెట్స్, అవి దాంట్లో బ్రీడ్ అవుతున్నాయి. కొన్నిట్లో ఎలుకలు బ్రీడ్ అవుతున్నాయి, కొన్నిట్లో ఉడతలు బ్రీడ్ అవుతున్నాయి. ఇక్కడ ఈ హనీ బీసు ఆ చెక్క డబ్బా లోపల ఎప్పుడు టెంపరేచర్ ఒకటేలాగా ఉంటుంది కదా, వేడెక్కదు, చల్లి ఉండదు. అందుకని దాంట్లో అవి చేసుకుంటున్నాయి. అప్పుడప్పుడు దానిపైన ఒక తొండ వచ్చి కూర్చుంటుంది. సో వస్తా పోతా ఉన్న కందిరీగలను అన్నింటిని పట్టుకొని తినేస్తుంటుంది అనమాట. సో మేము ఇట్లాగ ఉండాలి అని ఏం చేయలేదు, మేము చేసాము. నేచర్ నమ్మదమ్మది దాన్ని దాని పాటుకు అది ఇట్ ఈస్ టేకింగ్ ఓవర్ అనమాట. మీరు లాస్ట్లో చూస్తారమ్మా దీన్ని. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్ తీసుకొని పోతా. సర్గీడేదో బాల్ పైతాన్ అన్నది. ఇది వరల్డ్లో అన్నిటికన్నా చిన్న కొండ సిలువ అమ్మ. నేను మిమ్మల్ని లాస్ట్లో మీతోటి దాన్ని పట్టుకొని ఇస్తాను. అప్పుడు నాకు మస్తు భయం సార్. ఏం భయపడదమ్మా, మనుషుల కన్నా తక్కువ డేంజరస్ అది. విషం ఉంటుంది అంటారు కదా. ఉండదమ్మా, ఉండదు తల్లి. కొండ సిలువలో విషం ఉండదు. అట్లాగే మేము ఎట్లా ట్రైన్ చేస్తామంటే చిన్న పిల్లల చేతిలో ఇస్తాం. భయం ఉండకూడదు. మనం భయం కొంది చాలా పాముల్ని, వేరే జంతువుల్ని చంపేస్తుంటాం. సో మా ఆలోచన ఏంటంటే చిన్న పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పట్టుకున్నప్పుడు దానిపైన అవగాహన ఉండాలి. ఇది ఏది మంచిది, ఏది చెడ్డది, లేదా దేనికి విషం ఉండదు, దేనికి విషం ఉండదు. ఇక్కడ అది పట్టుకొని నేర్పించిన తర్వాత మేము వాళ్ళకి అది కూడా చెప్తాం. అయ్యా నువ్వు కనపడిన పాముల్లా పట్టుకోవద్దు అనేది కూడా మేము నేర్పిస్తాం. సో మీరు ఇప్పుడు చూసినప్పుడు నేను మీకు దాని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఒక స్పెషల్ ప్లేస్లోకి పోతున్నారు. ఇక్కడ మా పక్షులు ఉన్నాయి. ఓకే, దాన్ని సో పిట్టలు బయటకు వచ్చేయకుండా అమ్మ. అబ్బో ఇది చాలా బరువుగా ఉన్నది పరదా మొత్తం. ఏమంటారు, ఇట్లా చైన్లతో వేసిండ్రు దాన్ని. పక్షులన్నీ బయటికి పోకుండా, వాటికి బరువు ఎక్కువైతే అవి తోసుకొని పోలేవు కదా, అందుకని వేసినది. ఇలా మొత్తము అరే ఆడాడు అన్ని పిట్టలు కనబడుతున్నాయి సార్ ఇక్కడ. సో ఇక్కడ పక్షుల గురించి నేర్పించే దానికోసం ఏం చేస్తామమ్మా, ఇది ఆల్మోస్ట్ ఒక 1/4 acre స్పేస్ అనమాట. సో వాటికి బాగా ఎగిరేదానికి ఎండబడాలా, వానబడాలా, ఒక న్యాచురల్ హ్యాబిటాట్ క్రియేట్ చేసామన్నమాట. ఇవన్నీ సౌత్ అమెరికా రెయిన్ ఫారెస్ట్ నుంచి వస్తాయి. సో అందుకని అట్లాగే రెయిన్ ఫారెస్ట్ చెట్లు అంతా వేసి ఇక్కడ. సో మీకు ఈ మల్బరీస్ ఉన్నాయి, ఇక్కడ ఎక్లీఫా ఉంది, మామిడి చెట్లు ఉన్నాయి, పాన్ చెట్లు ఉన్నాయి, మునగ చెట్లు ఉన్నాయి ఇట్లా. సో ఇక్కడ ఎన్నో చాలా బెండ చెట్లు ఉన్నాయి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి చూసారా. అవి తింటాయమ్మా, కానీ వీటికి ఏంటంటే చాలా ఇది వైల్డ్ బెండకాయ అనమాట. సో బాగా పీస్ ఉంటుంది.
సో మనం తినేటప్పుడు అది కొంచెం పళ్ళల్లో గుచ్చుకుంటుంది. సో అందుకని మనకి హైబ్రిడ్స్ తింటాం మనం, కానీ వైల్డ్ది ఇట్లాగుంటుంది అనమాట. అరే ఒక్కసారి ఇటు చూడండి. సో ఇప్పుడు వీరి దగ్గర ఆ పెట్టుండిందంట, తెచ్చి ఇచ్చారు. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని కొన్ని రోజులు ఇక్కడ చూసుకొని వదిలిపెట్టేస్తామన్నమాట. అప్పుడు ఎగిరేది స్టార్ట్ చేస్తాయి. సో లోపల ఎన్ని రోజులు పెడతారు సార్ ఇట్లా వీటిని? ఒక 10 రోజుల వరకు పెడతామా. ఇన్ఫెక్షన్ ఏం లేదు కదా, ఒకవేళ దానికి ఏమైనా కానీ జబ్బులు ఉన్నా ఏది ఉన్నా కానీ ముందు ఒకసారి ట్రీట్ చేసుకొని ఆయన వదిలిపెట్టేస్తామన్నమాట. ఇది చూడవచ్చు మీరు, దాంపేట కాబట్టి. కాదమ్మా, ఎందుకు తీసుకొచ్చేసిండ్రు మరి మీరు పెంచుకున్న వాళ్ళు? అది నా ఆఫీస్లో ఒక కాకి అటాక్ చేస్తే వచ్చేసింది, నా ఆఫీస్ లోపల వచ్చేసింది. కానీ దానికి ఒక పేరు కావాలి, నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు కదా. ఒక 2 వీక్స్ పెట్టుకున్నాం ఇంట్లో, ఇప్పుడు బాగానే అనిపించింది. తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదిలిపెడుతున్నారు. తన గ్రూప్లో వదిలేస్తే బెటర్ అని. వాటి గ్రూప్లోనే వదిలేయాలని ఎంత మంచి మనసు చూడండి ఆ అమ్మది. పాపం ఆఫీస్లో ఏదో కాకి పట్టుకొని వచ్చిందట, 2 వారాలు దాన్ని జాగ్రత్తగా చూసుకున్నది. మళ్ళీ తీసుకొచ్చి ఏ జాతికి సంబంధించిన వాటిని ఆ జాతిలో వదిలేస్తే వాటికి నిమ్మలం ఉంటుంది, ప్రశాంతంగా బతుకుతాయి. వాటిని తీసుకొచ్చి మళ్ళీ వదిలేసి మస్తు పుణ్యవతివి అమ్మ నువ్వు. మస్తు పుణ్యం వస్తుంది నీకు. ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయి కదా. ఇదొక కొత్త ప్రపంచం లెక్క అనిపిస్తున్నది కదా. నిజంగా మనము మానసికంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రకృతిలోనే ఉండాలి అంటారు చూడండి. ఈ పిట్టలు వీటిని అన్నిటినీ చూస్తుంటే ఎంత సంతోషం అవుతుందో. వాటి రంగులు చూడండి, ఏ దానికి కూడా పూసిన రంగులు కాదు, వేసిన రంగులు కాదు. ప్రకృతిలో అంత అందంగా పుట్టినటువంటి ఆ పక్షులన్నీ కూడా ప్రశాంతంగా 10-15 రోజులు తీసుకొచ్చిందంట వీటిని. 10-15 రోజులు ముద్దుగిన్లు ఉంచి తర్వాత ఇడిచి పెడితే ప్రశాంతంగా అవి ఎటంటే అటు ఎగురుకుంటే మొత్తం చుట్టుముట్టి. ఇక 1/2 ఎకరం ఉందంట ఈ జాగంతా. నందకిషోర్ అన్న చెప్తున్నాడు. అన్న మళ్ళీ ఇవేంటి బుడ్డయి? ఇవి గిన్నీ పిగ్స్ మా. ఇవి మీకు బయట కూడా కనపడతాయి. సో వీటిని గిన్నీ పిగ్స్ అంటారమ్మా. ఇవి ప్రెగ్నెంట్ ఉన్నాయి. సో కొన్ని పిల్లలు చిన్నవి కనపడుతున్నాయి చూడండి, అందుకని ఇక్కడ వదిలిపెట్టినాము వాటిని. సో దట్ బయట ఉంటే మళ్ళీ మట్టి అది అవుతుందని. కానీ మిగిలినవన్నీ బయట తిరుగుతున్నాయి అనమాట. ఇక్కడ లోపల కూడా ఉన్నాయి. గిన్నీ పిగ్స్ ఇంకొకటి ఏం చేస్తాయి, ఎలుకల్ని వీటన్నిటిని తరిమేస్తాయి. సో ఈ పిట్టలు ఉన్నప్పుడు వాటి గింజల కోసం ఎలుకలు, మన మైస్, రాట్స్, షూస్ ఇవన్నీ వస్తాయి కదా, చిన్న ఎలుకలు పెద్ద ఎలుకలు, అవన్నీ ఇవి తరిమేస్తాయి అన్నమాట. సో అవి రానికుండా చూసుకుంటాయి. మామూలుగా అన్న నేను ఇప్పుడు జూ పార్కుకు పోతుంటుంది, కానీ ఇట్లా బయటికి నుంచి చూసుడే. వీటికి వచ్చినాక ఇట్లా మంచిగా పోరలు ముద్దుగా ఎత్తుకొని పట్టుకొని వాటికి తినబెట్టుకుంటా అట్లా చూస్తూ ఉంటే మంచిగా అనిపిస్తున్నది. అన్న ఇలా మొత్తము ఇవన్నీ ఇప్పుడు ఈ పిట్టల కోసం అంటేనే ఇదంతా చేసిండ్రా అన్న? అవునమ్మా. దీంట్లో ఈ గుబురులో అప్పుడప్పుడు కొన్ని దాంకొని ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా కొట్లాడింది అనుకోండి, అది కొంచెం దాంకునే దానికోసం ఈ గుబురు పనికి వస్తుంది. అట్లాగే ఈ గడ్డి వీటన్నిటిని కొరుక్కుంటా ఎన్రిచ్మెంట్ లాగా ఉంటుంది. సో అట్లా నాకున్న నాలెడ్జ్ ఇది ఒక్కటే అమ్మా. సో దాన్ని నలుగురికి స్ప్రెడ్ చేయాలనే దానికి ఇది చేసామన్నమాట. మునగ చెట్లు. నేను మీకు ఇప్పుడు ఒక భలే స్పెషల్ చెట్టు చూపిస్తాను. మీరు చిన్నప్పుడు చూసి ఉంటారు, ఇప్పుడు ప్రాబ్లీ అంత కనపడకుండా ఉండొచ్చు. టచ్ మీ నాట్. చూసారా, ఇది కానీ ముట్టుకుంటే ఇది మూసుకుపోతుంది. ఇది కానీ ముట్టుకుంటే అన్న ఇది వెనకటికి అప్పుడు ఎప్పుడో చూస్తుంటే మీకు ఇట్లున్నది కదా, దీంట్లో ముట్టుకున్నామా టై దగ్గరికి వెళ్ళిపోతున్నది అది. ఎన్ని మెల్లగా దగ్గరికి వచ్చేస్తుంది. ఓయ్ కోపం వచ్చింది దానికి. ముట్టుకుంటావా నన్ను ముడుచుకుంటున్నది. చూసినరా ఆ టచ్ మీన అటు చెట్లను చూసిన కీర్తనకి వస్తే ఇవి మీ దాసాన్ చెట్లమ్మా. ఇవిగో నేను ఒకసారి దాచిన పూలు అంటే అర్థం కాలేదన్నారు. మందారాలు ఉంటాయి కదా,
దాన్ని దాచిన పూల చెట్లే అంటారు. మీరు ఏ ఊరోళ్ళు సార్? నాది బేస్ కోంపల్లె అమ్మ. కోంపలే కాబట్టి సార్కు తెలుసు. మాకు సంగారెడ్డి సార్, అందుకని నాకు ఈ చెట్లు దాచిన చెట్లు అంటారు, మందారాలను దాచిన చెట్లు అంటారు, దాచిన పూలు అంటారు. ఇది చెన్నంగి చెట్టు. ఆ చెట్టు పచ్చడి చేసుకుంటారు. జ్వరం వచ్చినప్పుడు ఏకదమ్ ఉంటుంది. చెన్నంగి చెట్టు జ్వరం వచ్చినప్పుడు బాగా పెడతారు. బాగా తింటారమ్మా. అన్నీ మొత్తానికి ఉడికించి ఇప్పుడు మొత్తం ఈ పక్షుల కోసం చేసినటువంటి ఇదంతా ఇదన్నట. అవునమ్మా. అరే అరే సారు, కింద చూడండి ఒక బుజ్జి తెల్ల ముద్దుగున్న పిట్టలు, ఎంత ముద్దుగున్నాయో చూడండి. అవి చిట్టిది జీబ్రా ఫించెస్ అంటారమ్మా. జీబ్రా ఫించెసా సార్? అవి ఆస్ట్రేలియా నుంచి అన్నమాట. ఇది కూడా ఇట్లా ఇట్లా ఇప్పుడు కదలలేకపోతుంది కదా సార్, అది చిన్న పాప. లేలే, అది ఉరికే ఎండ తీసుకుంటుంది, చల్లగా ఉంది కాబట్టి బాగా ఎండ తగులుతుంది కాబట్టి బాగా వెచ్చగా అనిపిస్తుంది, కూర్చొని ఉంది అంతే. అంతేనా? అండ్ ఇక్కడ అంతా కింద గింజలు వేసినాం కాబట్టి అవి తింటా ఊరికే. ఇక్కడ దాన్ని ఏది తినేది ఏం లేదు కదమ్మా, సో అవి భయపడాల్సిన పని లేదనమాట. సో సుఖంగా కూర్చొని ఉన్నాయి. ఎంత ముద్దుగున్నాయి కదమ్మా సార్. ఆ తెల్లదాన్ని ఏమంటారు సార్? జీబ్రా ఫించ్. ఈ ముందున్నదాన్ని రెండు అవేమా. పండుని ఇప్పుడైతే మల్బరీ అంటారు, కానీ దీన్ని మా ఊర్లో తుత్తూరు పండ్లు అంటుంటారు సార్. మీరు ఏమంటారో నాకు తెలియదు, కానీ వీటిని మల్బరీ ఫ్రూట్ అంటారు, మల్బరీ పండ్లు. కానీ ఇది దీంట్లో మస్తు రక్తం పడుతుందని చిన్నగున్నప్పుడు తినిపిద్దురు. ఇది తుత్తూరు పండ్లు అంటారు, మేమైతే తుత్తూరు పండ్లు అంటాము, మీరు మల్బరీ. ఇప్పుడు సోక్ కదా సార్ వాళ్ళకి, మరి అది ఏమంటారు తెలియదు, నేను తింటున్నా. ఏమన్నా ఏమన్నా ఇక్కడ మళ్ళీ ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి, అంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు ఇక్కడ నుంచి ఎగ్జిట్ చేసేయచ్చమ్మా. వచ్చి చూడాలనుకున్నా, వచ్చి అంటే ఒకళ్ళు నడవలేరు, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను పైకి ఎక్కలేను అనుకున్నప్పుడు ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నామమ్మా. సో ఇప్పుడు మీకు అంతా ఏరియల్ వ్యూ కనపడుతుంది అనమాట మొత్తంలో. బయట ఎట్లున్నాయండి? మనము మెల్లగా పైకి వెళ్తున్నాం ఇప్పుడు. అర్రే అర్రే, పైన చాలా మంది ఉన్నారు పబ్లిక్, పిట్టలన్నిటితోటి ఆడుకుంటా. ఇవన్నీ సౌత్ ఆఫ్రికన్ ప్యారెట్స్ అంట. ఒకసారి అట్లా చూడండి, అబ్బాయి ఏమన్నా అందంగా ఉన్నాయా, ఎంత ముందుకు వస్తున్నాయి సార్. ఇవైతే ఇది ప్యారెట్, సౌత్ ఆఫ్రికన్ ప్యారెట్ అని అర్థమైంది. సౌత్ అమెరికన్ అమ్మా. సౌత్ అమెరికన్ అమ్మా ఇది. అవి సార్ తెల్లయి మరి నెత్తి మీద ఇట్లా పింఛం లాగా ఉన్నాయి. అవి కాకటీలు అంటారమ్మా. అవి ఆస్ట్రేలియా నుంచి. అవి ఇక్కడ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఇక చూసుకోలేక, మీరు ఇక్కడ కింద చూసారు కదా చిన్న పెట్టలు ఇచ్చారు, అట్లాగే వీటిని కూడా ఇచ్చారు. కాకటీల్ అనమాట. అవి వాటిని కూడా ఒక 10 రోజుల నుంచి వదిలిపెట్టేస్తామమ్మా. ఇప్పుడు బాగా ఇక్కడ స్వచ్ఛంగా ఎగురుతున్నాయి అన్నమాట. మొత్తం ఎన్ని పిట్టలు ఉండొచ్చు సార్ ఇవన్నీ? ఇక్కడ 150 పైన ఉన్నాయమ్మా. 150 పైన రామచిలకలు, ఆ కాకటీల్స్ ఇవన్నీ కలిసి ఉన్నాయి. ఇప్పుడు లవ్ బర్డ్స్ అవి తెచ్చిండ్రు కదా సార్, అవన్నీ మొత్తం అమ్మా లవ్ బర్డ్స్ ఇప్పుడు దాంట్లో ఒక 50 అయినా ఉన్నాయమ్మా. సో అన్ని కలిపి ఇప్పుడు వదిలిపెట్టారు. సో ఇప్పుడు 200 దగ్గర అవుతాయి తల్లి. 200 పిట్టలతోటి మొత్తము అద్భుతంగా వేసిండ్రు. పైనుండి చూస్తే మంచి పార్కులు అన్నీ ఎగురుతున్న పిట్టలు. చిన్న లొల్లి వేస్తలేవు చూడండి పిట్టలన్నీ కలిసి. అవతల బంధుకు చూడండి మంచిగా పిట్టలతోటి ఆడుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు. ముద్దుగా ఫుల్ వచ్చి పైన కూర్చుంటాయి అన్నమాట. మొత్తానికైతే నేను కూడా కొన్ని గింజలు తీసుకొని వస్తున్న పిట్టల కోసము. ఈ బుడ్డదాన్ని చూడండి ఎంత ముద్దుగా తినిపిస్తున్నదా. తినండి బిడ్డ. మొత్తానికైతే ఎట్లా అనిపిస్తుందిరా? వాటిని పట్టుకుంటే మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. ఏ క్లాస్ చదువుతున్నావు బేట? 3rd. ఏ స్కూల్ రా? ఇండస్ యూనివర్సల్. నువ్వు ఏడికించి వచ్చినావు నాన్న? ఏడికించి వచ్చినావు? హైదరాబాద్ కౌకూర్. కౌకూర్? హైదరాబాద్ కౌకూర్.
కాదు బేటా, నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా ఇట్లా పిట్ట నీ దగ్గరకు వచ్చి కూర్చుంటది, నేను ఎత్తి మీద కూర్చుంటది అని? ఎట్లా అనిపిస్తుంది వీటిని అన్నిటిని చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఫోన్ చూస్తే మంచిగా అనిపిస్తుందా, పిట్టలతో ఆడుకుంటే మంచిగా ఉందా? పిట్టలతో ఆడుకుంటే. పిట్టలతో ఆడుకుంటే మంచిగా అనిపిస్తుందా? నీ పేరేంటి బేటా? జాయ్. 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 నీ పేరు బేటా? అక్స. అక్స, నువ్వు ఆడుకున్నావా బర్డ్స్ తోటి? ఏ క్లాస్ బేటా? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఏమన్నా ప్యారెట్ అక్స బాగున్నావా అని అడిగినాయా? ఎట్లా అనిపించింది ప్యారెట్ పట్టుకుంటే? హ్యాపీయా సాడా? హ్యాపీ అంట. మొత్తానికి పిల్లలందరినీ చూడండి, తల్లులు పిల్లలు మొత్తం అందరూ ఆ పిట్టలతో ఆడుకుంటా ఫోటోలు తీసుకుంటా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈడ. అమ్మ ఎట్లా అనిపిస్తుంది వీటితో? బాగుందండి, మా పాప బాగా ఎంజాయ్ చేస్తుంది. బాగుందా బేటా? ఎంజాయ్ చేస్తున్నావా? బాగుండే. ఓ వావ్. ఏం పేరు బేటా నీ పేరు? సైజామిక. వై తన నేమ్ అదే, వైజమినిక. సాయి జాన్విక. సాయి జాన్వికనా? స్కూల్కి వెళ్తున్నావా? ఎస్. నువ్వు ఎంజాయ్ చేసావా ప్యారెట్స్ని? అది చాలా చిన్నది, అది 3 ఏళ్ళు ఉన్నట్టున్నది, కానీ మస్తు సంతోషం అనిపిస్తుంది దానికి. ఈ తమ్ముని చూడండి ఒకసారి, నెత్తి మీద పెట్టున్నది. ఎట్లా అనిపిస్తుంది తమ్మి? మస్తుంది. ఏం చేస్తావు తమ్మి నువ్వు? నేను ఇంజనీర్, ఐటీ ఇంజనీర్. ఎప్పుడైనా అనుకున్నావా తమ్మి ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేద్దాము, ఇట్లా ఉంటాయి అంట పిట్టలన్నీ వచ్చి మన దగ్గర ఆడుకుంటాయి అని అనుకున్నావా? అనుకోలేదు, నా వైఫ్ చెప్పింది ఇట్లాంటి ప్లేస్ ఒకటి ఉంది వెళ్దామని, సో వచ్చాము. బాగా అనిపిస్తుంది. అది చూడండి మొత్తానికైతే. అరే ఆ బ్యాగును కొట్టి చూసుకుంటుంది అది. అమ్మ నువ్వు ముట్టుకున్నావా వాటిని? కొరికినాయి నన్ను బాగా. నిన్ను కూడా కోరికినాయి. మొత్తానికైతే నీ పేరేంద్రా? సుచిత్ర. సుచిత్ర. నువ్వు తమ్ముడు? మానస్. ఎక్కడ వెళ్ళమ్మా మీరు? హైదరాబాద్. హైదరాబాద్. మంచిగా ఆ మానస్ టీషర్ట్ని పట్టుకొని చూడండి, ఇది వస్తుందా రాదా అని గుంజుతున్నదాన్ని. ఆమె వేసుకుంటుందో ఏమో బారు. టీషర్ట్ నచ్చినట్టు తమ్మి, ఇది కలర్ ముద్దుగుంది అనుకుంటుంది. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రండి. మీ పేరేంటి బిడ్డ? ఇప్పుడు నీకు మాటలు వచ్చినుంటే నేను నీతోటి మాట్లాడిపిస్తుంటే. గాజులు నచ్చినాయా? మేడారంలో కొనుక్కున్నా. చూడండి అది అరే మంచిగా ఎవరి దగ్గర చూసినా కూడా పిట్టలన్నీ ముద్దుగా ఆడుకుంటున్నాయి. అమ్మ ఏడికించిరా? మేము అమ్మింపూర్ ఇక్కడే హైదరాబాద్లో. ఎవరు చెప్పిండ్రు మీకు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయని? ఇది ఫ్రెండ్స్ చెప్పారు. ఫ్రెండ్స్ చెప్పిండ్రు. ఏం చేస్తావు తమ్మి నువ్వు? నేను సాఫ్ట్వేర్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని చూస్తా, మీ ఇంటర్వ్యూస్ చూస్తా. ఎట్లా అనిపిస్తుందమ్మా పిట్టలతో ఆడుతుంటే? బాగుంది. మా అబ్బాయి దీన్ని ఆడిపిద్దామని తీసుకొచ్చు. అమ్మ ఇప్పుడు మీరు వచ్చిండ్రు, మామూలుగా ఇట్లా 600 టికెట్ అని చెప్పారు కదా, మీరు హ్యాపీ అయినా కూడా అంతకంటే ఎక్కువ ఆనందమే ఉన్నదా? ఫస్ట్ స్టార్టింగ్ డే అనుకోండి, కానీ ఇప్పుడు చూస్తే చాలా హ్యాపీ ఉంది. పిల్లల హ్యాపీనెస్ చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తాను నేను వచ్చి. ఫ్రెండ్స్ ఇట్లా రిఫర్ చేస్తారంట. నీ పేరేంటిరా? అబ్బాయి. అబ్బాయి. అబ్బాయి ఏ క్లాస్ బేటా? ఫస్ట్. నీ దగ్గరకు ఒక పేరెంట్ కూడా రాలేదా? వచ్చింది. ఆడుకున్నావా? ఎట్లా అనిపించింది బేటా అబ్బాయి? ఇలా వచ్చి ఇలా వెళ్ళింది, నా పళ్ళని కూడా తింటుంది. ఏమైంది? ఆ ప్యారెట్ ఇలా వచ్చి నా పళ్ళని కూడా తింటుంది. అయ్యో పళ్ళని కూడా తింటుందంట. పాపము. కాదురా నువ్వు చెప్పాల్సింది, అరే అది పండ్లు, దాన్ని తినడానికి రాదు అని చెప్పాలి. మళ్ళీ పట్టుకున్నావా? మళ్ళీ కూడా గింజలు పట్టుకున్నావు ప్యారెట్ కోసమా? అవును. ఎంజాయ్ చేసినావా? నచ్చిందా నీకు? మొత్తానికైతే అబ్బాయి గాడు బాగా ఎంజాయ్ చేసిండంట. వెనకాల వీడు ఇంకొకడు ఉన్నాడు. నీ పేరేంటి బేటా? రిత్విక్. రిత్విక్. బాగుందా? బాగుంది. కాదు బేటా, ఫోన్ బాగుంటుందా ప్యారెట్స్ బాగున్నాయా? ప్యారెట్స్ బాగున్నాయి. ప్యారెట్స్ బాగున్నాయంట. కాదురా, ఫోన్ అయితే మంచి ఒక దగ్గర కూర్చొని ఆడుకోవచ్చు కదా బాగా. కానీ ఐసైట్ వస్తుంది. కానీ ఐసైట్ వస్తుందంట. చూడండి, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా బేటా? మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ఇక్కడ చూడండి ఒక అమ్మ ముద్దుగా
ఏం పేరమ్మా? ప్రవళిక. ప్రవళికమ్మ. అబ్బో నన్ను చూడండి, తెల్లదొచ్చి నన్ను మీద. బాగున్నామా? ఏయ్! అటు నుండి ఇటు నుండి అటు ముద్దుగా ఎటంటే అటు ఉరుకుతున్నాయి. అరే తృప్తిగా ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉరుకుతున్న పక్షులను చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. అగో ఇప్పుడు చూడండి ఆయమ్మ మీదకి వచ్చినాయి, మొత్తం జుట్టు మీద అంతా కూర్చుంటుంది. ప్రవళిక ఎక్కడి నుండి రా? ఇక్కడే మియాపూర్. ఎవరెవరు వచ్చిండ్రు? నేను మా ఇద్దరు బాబులు, హస్బెండ్. ఇద్దరు బాబులు, హస్బెండ్. నచ్చాయి పిట్టలు నచ్చాయిరా నచ్చయ్యా? కానీ వచ్చినావు కదా, ఎట్లా అనిపిస్తుంది? నచ్చినాయి. నచ్చినాయా? మరి మెల్లగా పెంచుకో 2-3 పిట్టలు ఇంటికాడ. సరే ఆ? పెంచుకుంటావా? పిట్టలు నచ్చినాయి అంటే ఇంటికాడ 2-3 పెంచుకుందామని ప్లానింగ్లు ఉన్నాడుగా. మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. నందకిషోర్ అన్న, మనం కూడా చూద్దాం పండి ఒకసారి పిట్టలు ఎట్లా వస్తాయి, ఎట్లా కూర్చుంటాయి. ఇగో ఈ బుజ్జి దగ్గర చూడండి ముద్దుగా. అపో వీటికి నా గాజులు చాలా నచ్చినాయి. ఏది చూడు నా గాజులన్నీ ముట్టుకుంటున్నాయి. మంచిగా ఉన్నది కదా. నువ్వు గేలో బాయే నాకు తెలియదాయే, నీకు కూడా గాజులు కొనిపిస్తుంటే. లేకపోతే మంచిగా అన్న నేను మల్లకితకు వచ్చినప్పుడు వీటికి 4 గాజులు తీసుకొస్తా. అయ్యో నా గాజమ్మ, అయ్యో రాళ్ళు, నీకు దెబ్బ తాకుతుంది. యాక్చువల్లీ వస్తున్నప్పుడు మేము ఫస్ట్ టైం వచ్చాం కదా, కరెక్ట్ ప్లేస్కి వచ్చామా, ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తాం కదా, వెదర్ విల్ రీచ్ ఇట్ ఆర్ నాట్ అని అనుకున్నాం. కానీ టిల్ ద పాయింట్ వీఆర్ మచ్ సాటిస్ఫైడ్ కమింగ్ హియర్. ఓకే వీ హ్యావ్ ప్లాన్ గుడ్ టుడే అన్నట్టు అనిపించింది. చూసిండ్రా, మంచి ప్లాన్ చేసుకున్నాం అనుకున్నట్టు. నైనా మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నా. నువ్వేం చేస్తావు తమ్మి? నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తాను. ఏ ఊరు వెళ్తామి? నేను వైజాగ్ వాళ్ళు తమ్మునోళ్ళు సాఫ్ట్వేర్లో పనిచేస్తారట. ఇగో నాయనకు మస్తు నచ్చినాయి. అన్న కూసో అన్న 2 ముచ్చట్లు మాట్లాడుకుందాం మనం. అన్న ఈ పక్షులన్నీ పెంచాలన్న ఆలోచన ఇప్పుడు మామూలుగా నువ్వు మేకలను, గొర్రెలను, టాటాయిస్లను, పిల్లులను పెంచడం అంటే ఓకే, కానీ పక్షులు పెంచడం కొంచెం కష్టమైన ముచ్చట కాదన్న. అవునుమా, కానీ నాకు ఇది చిన్నప్పటి నుంచి ఇది ఇంట్రెస్ట్ ఉంది. నేను చాలా జూస్కి కన్సల్టెంట్గా ఉన్నాను. హైదరాబాద్లో కూడా కొత్త పిట్టల కేజ్ ఏదైతే ఉందో అది నిన్నే డిజైన్ చేశాను. అట్లాగే కోత్వాల్ కూడా అని ఇంకొక పెద్ద బర్డ్ పార్క్ ఒకటి వస్తుంది, తొందరలో ఓపెన్ అవుతుంది. అది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఇండియాస్ లార్జెస్ట్ బర్డ్ పార్క్ అనమాట. సో అది కూడా అది 5 ఎకరాల్లో వస్తుంది మా. మొత్తం ఇక మనం పక్షుల మధ్యలోనే. అవును తల్లి. ఇప్పుడు ఇల్లు ఎన్ని రకాలు పెట్టినవన్నాను? దీంట్లో 7 వెరైటీలు ఉన్నాయమ్మా. సో మనం చూసిన బుజ్జి తెల్లయి జీబ్రా ఫ్రించ్ ఒకటి ఉన్నాయి, దెన్ స్టార్ ఫించెస్ ఉన్నాయి, జావా స్పారోస్ ఉన్నాయి, సన్ కాన్యూట్స్ ఉన్నాయి, జాండే కాన్యూట్స్ ఉన్నాయి. మీరు ఆ తెల్ల పిట్టలు చూసారు కదా, అవి గాఫిన్స్ కాకటూస్. అట్లాగే వెనకాల కాకటీల్స్ చూసాము. సో ఇట్లా డిఫరెంట్ కొన్ని ఫెజెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట, చాలా ఉన్నాయి. ఐడియా ఏంటంటే ఇప్పుడు సరే పిల్లి, కుక్క, మేక, గొర్రె మీకు విలేజెస్లో కనపడతాయి, సిటీల్లో కూడా దొరుకుతాయి. కానీ ఇట్లాంటివి ఈ పిట్టలు మీకు కావాలంటే కొంచెం కష్టం కదా దొరికేది. సో ఇక్కడ నాకు ఇంకొక కాంట్రాక్ట్ ఉందమ్మా ఇండోర్ జూలో, మధ్యప్రదేశ్లో ఇండోర్ అని ఒక ప్లేస్ ఉంది, ఒక సిటీ. దాంట్లో ఆ జూలో కూడా నాకు ఇట్లాంటి ఒక పార్క్ ఉందన్నమాట. సో జూ మధ్యలో ఉందన్నమాట. సో అక్కడ కూడా చాలా మంది వస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. అందుకని మేము ఇది చేసాం. ఇది చూసారా పిట్టలు ఎట్లా ఎగరుతాయో. ముద్దుగా ఒక కోతి వచ్చి గబగబా తిరిగేసరికి పిట్టలు చూడండి అమ్మ ఎట్లా తిరుగుతున్నాయో. ముందు అన్నీ చూడడం ఒక ముచ్చట. దా బెట దా. ముందు అన్నీ చూడడం ఒక ముచ్చట, కానీ ఇక్కడ మనుషులకు ఎంత ముద్దుగా అలవాటు అయిపోయినాయి అంటే ఈ పిలకలన్నీ కూడా తృప్తిగా వచ్చి అసలు మనుషులంటే భయం లేకుండా నిమ్మలంగా కూర్చొని తినడము, వాళ్ళతో ఆడుకోవడము, వాళ్ళ నెత్తుల మీదకి ఎక్కడము. అర్రే అన్న ఇప్పుడు ఇన్నిటికి తిండి పెట్టడము ఇవన్నీ అంటే ఏం పెడతారు వీటికి, పక్షులకి? అమ్మ వీటికి పొద్దున వచ్చి డిఫరెంట్ స్ప్రౌట్స్, మన మూంగ్ దాల్ అంటే మన పెసరపప్పు, జొన్నలు ఇవన్నీ స్ప్రౌట్ చేసిస్తాము. మధ్యాహ్నం వాటికి రైసు, వెజిటబుల్స్ వస్తుంది. అప్పుడప్పుడు పోహా, మన ఫ్లాట్ అండ్ రైస్, అటుకులు,
అవి వాటితోటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇస్తాం. సాయంకాలం వాటికి సీడ్ దొరుకుతుంది అనమాట. కానీ రోజంతా ఇప్పుడు ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం సీడ్ ఇస్తాం. వాటికి సీడ్స్ అంటే భలే ఇష్టము. సో అవి తింటా ఉంటాయి అన్నమాట. నా పువ్వుల కోసం వచ్చినట్టున్నాయి ముద్దుగా. మీకు మంచి జుట్టు ఉంది కాబట్టి కూర్చోండి, నా దగ్గర జారి కింద పడిపోతుంది. ఇంతకుముందు మెల్లగా వచ్చి నా బొట్టుని కొట్టి చూస్తున్నాయి. ఎర్రగా ఉన్నది కదా, ఇదేదో ఫ్రూట్ అనుకున్నట్టున్నాయి. నా బొట్టుని కొట్టి చూస్తున్నాయి. అన్న ఇన్ని ఇప్పుడు ఒక 200 ఉంటాయి అయిందా? అంతేనమ్మా, అబౌట్ 200. నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇంతమంది పబ్లిక్ వచ్చి పిల్లలు ఆడుతుంటే చూస్తుంటే? ఇది ఉట్టి సున్నిపిండి బొమ్మ మాత్రమే. ప్రాణం పోసేది వీరు వచ్చినప్పుడు వీళ్ళ ఆ చిన్న పిల్లల మొహంలో ఆనందం, వాళ్ళని చూసి వాళ్ళ అమ్మ నాయన ఆనందపడేది, ఇది అసలైన దట్ ఈస్ ద ఎసెన్స్. అది అసలైన ఆనందం, దాని సారాంశం అన్నమాట దీనికి. సో ఇప్పుడు ఆ చిన్న పాప ఒకవేళ ఇక్కడ వచ్చి ఆ పిట్టలను చూసి ఆనందపడుతుంటే దాన్ని నేను ఎట్లా వర్ణించను? వాళ్ళ అమ్మ నాయన అది చూసి ఫోన్లే తీసుకొని వచ్చా కదా. వీటన్నిటిని చూసి ముద్దుగా పిల్లలు చూడండి, చిట్టి పిల్లలు అందరు వచ్చి వాటిని అన్నిటిని చూసి ఆనందపడుతున్నారు. ఇంత బుడ్డ పిల్లల్ని కూడా తీసుకొని ముద్దుగా వచ్చి పిల్లలందరితోటి ఆడుకుంటూ పాడుకుంటూ. సరే ఇవన్నీ చూసినాక నాకు ఇప్పటిదాకా తిరిగినప్పుడు అయితే చాలా ఆయాసము, ధూప, అబ్బా ఎండ కొడుతుంది ఇట్లా అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చినాక మంచి కడుపు నిండా తిని కూర్చుంటే నిమ్మలంగా చల్లగా ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. చాలా కడుపు నిండిపోతుంది. ఏం తినకుండా మన ఇవన్నిటి సప్పుళ్ళు, సంతోషము, నవ్వులు మంచిగా అనిపిస్తాయి. ఇప్పటివరకు పక్షులను చూసినాము, కొన్ని జంతువులను చూసినాము. ఇంకేమున్నాయి సార్? ఇప్పుడు నేను మీకు వేరే రకం పక్షులు చూపిస్తా, పెద్ద పక్షులు చూపిస్తా. పెద్ద పక్షులు నాడు పెద్ద పక్షులను చూస్తాం. ఇక్కడ చూడండి, మొత్తానికైతే మళ్ళా ఈ పక్షులలో నుంచి బయటకు రావాలంటే ఎంత బరువు ఉన్నాయి తెలుసా ఈ చైన్లు. ఈ చైన్లకి ఓ అమ్మో అట్లా బయటికి వచ్చేసినాము. చిన్న పెద్దగా లేవమ్మా. నేను పెడతాను ఫీడ్. ఇవి ఏమైనా తినేస్తారు, అవి రాళ్ళు కూడా తినేస్తాయి. దీనికి మామూలు ఆకలి కాదు.
ఓకే ఓకే. ప్రపంచంలో 3వ పెద్ద పక్షి. మొత్తానికైతే ఈ మూస్ దగ్గరకు వచ్చినాం మనము. అబ్బా ఎట్లా గుంజుకుంటుందో, ఉట్టి ఆకులు ఆకులే తింటుంది ఇది. బాగున్నావా ఏమో? అరే ఇద్దరు కలిసి తింటారా? తినడు తినడు. ఎంత ముద్దుగా తింటున్నారు కదా. ఎక్కడ ఉన్నాయి ఆకులు. అబ్బో సో ఈ మూవ్ స్పెషాలిటీ ఏంటంటే అమ్మా, సార్ ఇది వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఫ్లైట్లెస్ బర్డ్ అనమాట. ఇది ఎగరలేదు. దీని రెక్కలు చూపిస్తాను చూడండి, ఇంతే ఉన్నాయి. ఇది దాని రెక్కలు, బుడ్డ రెక్కలు, చిన్న రెక్కలు. ఇది ఓకే. ఇంకొకటి, ఇవి ఆస్ట్రేలియా నుంచి. ఆస్ట్రేలియాలో ఈ చేలు తినేస్తున్నాయి. అందుకని మనకు అడవి పందులు ఈ చేలు తినేస్తాయి కదా, అట్లా ఇవి వచ్చి ఎవరైనా చేలు వేస్తే అంతా తినేస్తున్నాయి. సో అప్పుడు ఏమైంది, ఆస్ట్రేలియా గవర్నమెంట్ వీటిపైన 2 సార్లు యుద్ధానికి పోయింది. అయ్యో పాపము. తుపాకులు తీసుకొని, జీపులు తీసుకొని, అంతా తీసుకొని వీటిని చంపేద్దామని చెప్పి యుద్ధానికి పోయింది. 2 సార్లు ఓడిపోయారు. అయ్యా, ఎందుకంటే వాళ్ళు తుపాకు తీసుకొని డ్రన్ జీపులు వెళ్ళేటప్పుడు అవి పారిపోతున్నాయి. సో ఇక్కడ మేము పిల్లలకి నేర్పించేది ఏంటంటే, ఏదైతే మీరు యుద్ధంతో జయించలేరో మీరు ప్రేమతోటి జయించవచ్చు. ఇప్పుడు చూడండి, మీ దగ్గరికి వస్తున్నాయి, మిమ్మల్ని ముట్టుకొని ఇస్తున్నాయి, ఏం చేయట్లేదు, హ్యాపీగా ఉన్నాయి. సో అట్లా మీరు ఇంకా కూడా ఫీడ్ చేయొచ్చు. ఈ మూసివి వీటిని చూస్తున్నాం మనం. ఇదిగో చిట్టి తల్లి, తిను తిను. ఆకులను మాత్రమే లాక్కొని తింటున్నాయి చూడండి ముద్దు. అబ్బా అబ్బా, మొత్తానికి ఈ మూస్ని చూసినాం ఇప్పుడు. సార్ వీటిని ఇక్కడికి తీసుకొచ్చారు మీరు ఆస్ట్రేలియా? లేదు మా ఇవన్నీ యాక్చువల్లీ మీట్ పర్పస్ కోసం వీటిని కోసి అదే మీట్ కోసం తెచ్చిన, కానీ ఎవరు కొనుక్కోలే, అందుకని రోడ్లలో వదిలిపెట్టేస్తున్నారు. సో అట్లా మేము తెచ్చుకొని అవి ఇక్కడ ఉన్నాయి అనమాట. మేము యాక్చువల్లీ 4 తెచ్చినాము, అక్కడ నుంచి ఇప్పుడు కొన్ని పిల్లలు అయ్యి ఇప్పుడు మా దగ్గర 11 ఉన్నాయి అనమాట. 4 తీసుకొస్తే 7 పిల్లలు అయినాయి, మొత్తం 11 ఉన్నాయి. పెద్ద పక్షులను చూద్దామన్నారు కదా సారు. ఇదొకటి, ఇంకొకటి ఏం చూపిస్తారు? నేను టేక్ యూ టు ద నెక్స్ట్ ప్లేస్. ఇక్కడ మా దగ్గర ఇది మనం కొత్తగా చేసాము, కుందేళ్ల కోసము. సో మనం చిన్నప్పుడు అందరు కుందేళ్ళు ఇష్టం ఉంటుంది అంత. సో యాక్చువల్లీ ఇది ఇంతకుముందు ఇంకా చిన్న ప్లేస్లో ఉండింది, కానీ ఇప్పుడు కొంచెం పెద్ద స్పేస్ తీసుకొని ఇక్కడ కుందేళ్ళు పెట్టాం. ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో. మొత్తానికి ఒక కుందేలు, 2 కుందేళ్ళు. కొంతమంది డొనేషన్లు ఇచ్చేస్తుంటారు. మాకు ఎక్కువైనప్పుడు మేము వేరే వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు చిన్నపిల్లలు వస్తారు, నాకు ఆ పిట్ట కావాలి, ఇది కావాలి, అది కావాలి అన్నప్పుడు అది వద్దులే, తీసుకొని పోండి అని చెప్పి కొన్ని కుందేళ్ళు వాళ్ళకి ఇస్తుంటాం. సో మొత్తానికి అయితే ఒక బుజ్జి కుందేలు ఉన్నది. ఇది చిన్నపిల్ల, చంటి పిల్ల. ఇది మామూలుగా ఇది పెద్దది, తల్లి కుందేలు, కానీ ఇది బుజ్జిది, చిన్నది. ఇవి చిన్న బేబీస్. దుంకేవేమ్మా చిన్నదానివి నువ్వు ఇప్పుడే. అట్లా గిడతా ఉంటే కూర్చొని ఉంటాయి. ఇవి చాలా చిన్నగా ముద్దుగా ఎంత మంచిగా ఉన్నాయి కదా. ఇంకా చిన్న చూస్తారా? ఇది పుట్టిన పిల్లది, ఇంకా కళ్ళు తెరవలేదు సార్. 15 రోజులు పడుతుంది కదా సార్ కళ్ళు తెరవనికే. ఎందుకంటే మా దగ్గర ఉంటుండే, నాకు ఇంకా కళ్ళు తెరవలేదు. ఇది కళ్ళు తెరవలేదు కానీ చాలా చిన్నది. ఒక కుందేలు పిల్ల పుట్టినప్పుడు ఒక చిన్న ఎలక పిల్లలు ఉంటాయి కదా, అంత బుడ్డగా ఉంటుంది, గింత మొత్తం అంత ఉంటుంది. నాకు కుందేళ్ళ గురించి మంచిగా తెలుస్తుంది, బాగా చిన్నగా గింత అంత ఉంటుంది, ఎలక పిల్ల అంత ఉంటుంది. అది కళ్ళు తెరవనీకే చాలా టైం పడుతుంది. ఇక వాటికి ఏంటంటే వాటిని తల్లి దగ్గరికే తీసుకుపోయి మనమే పాలు తాగిపియాలి వాటికి. ఇవన్నీ ఉంటాయి. మనకు పశుపక్షాదుల మీద ప్రేమ అనేది ఉండాలా, భూతదయ ఉండాలి అని అంటారు కదా. ఇక చూడండి ముద్దుగా చంద్ర ఒళ్ళ సేద తీరుతున్నాయి బుజ్జి కుందేలు. బాగున్నారు రాని. అయ్యో అమ్మ, ఇవి వెనకటికి మా దగ్గర కూడా ఉంటుండే కదా, మా చుట్టాలే ఈ అక్క అనుకుంటున్నట్టున్నది. ముద్దుగా
ఇక్కడ ఇంకొకటి కూర్చోండి. వెనకాల కూర్చుని అదే నన్ను గుర్తుపట్టినాయి ఇవి కొన్ని కుక్కలకు ఇట్లా కుక్కలు వాళ్ళ ఇంట్లో పెరిగినాయి అనుకోండి సారు, వాళ్ళకి వాసన తెలుస్తుంది వీళ్ళ ఇంట్లో కుక్కలు ఉన్నాయి. అవును, ఇట్లా కుందేళ్ళకు కుందేళ్ళ వాసన తెలుస్తున్నట్టు. సరే ఎన్ని మొత్తం కుందేళ్ళు ఎన్ని ఉన్నాయి? మా దగ్గర ఇప్పుడు 30 వరకు ఉన్నాయమ్మా. మొన్న ఎవరో ఒక 6-7 ఇచ్చిపోయినారు. సో అవి చాలా తొందరగా బ్రీడ్ అయిపోతుంటాయి. సో మేము ఏంటంటే అయినంత వరకు ఆపుతాం యాక్చువల్లీ బ్రీడింగ్. మేము పెద్ద బ్రీడ్ చేయము, కానీ అప్పుడప్పుడు అయిపోయినప్పుడు ఇంకా ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తుంటాం అనమాట. ఒకవేళ ఎవరికైనా కానీ నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, చూసుకునే ఆ జాగా ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉందంటే మేము ఇస్తామన్నమాట. మంచిగా ఉన్నాయి కదా, మంచిగా అనిపించింది కదా. నిద్రపోయినాయి అమ్మ పిల్లలు చూడండి ముద్దుగా. అయ్యో ఎంత ముద్దుగా నిద్రపోయినాయో. ఈమె యువతలామె తెల్లామె అయితే మొత్తానికే వండుకున్నది, నల్లామెకి జర మెలుకున్నది కానీ ముద్దుగా వజ్జుకున్నాయి అమ్మ. నందకిషోర్ అన్న నాకు వీళ్ళు చూస్తుంటే మస్తు కుళ్ళు కొడుతున్నది. మీ దగ్గర ఇన్ని కుందేళ్ళు ఎన్ని పిట్టలు ఇవన్నీ చూస్తుంటే ఇంకేమున్నాయో చూద్దామా? ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఒక స్పెషల్ ప్లేస్ తీసుకొని పోతా. మళ్ళీ ఇంకొక జాగాలకు వచ్చినాము. ఇది అండి పావురాలు కూడా అందమైన పావురాలు అలా. అమ్మ అక్కడ మీరు పారెట్లు చూసారు, రామచిలుకలు చూసారు, కొన్ని చిన్న చిన్న బుడ్డపిట్టలు. ఇవి ఏంటంటే పావురాళ్ళు. ఇవి అడవిలాగా చేసి దాంట్లోనే గూళ్ళు చేసుకొని దాంట్లోనే ఉండేటట్టు. ఇప్పుడు అక్కడ రామచిలుకలు ఏం చేస్తాయి, వీటి గూళ్ళని పీకుతా ఉంటాయి. అవి కోతుల్లాగా అనమాట. ప్రతి దాన్ని గిల్లి గీకి అట్లా పాడు చేస్తుంటాయి. అందుకని వీటిని ఇక్కడ వదిలిపెడుతున్నాము. ఇక్కడ న్యాచురల్గా అవి బ్రీడ్ అయ్యి పెరుగుతాయి అన్నమాట. వాటికి నీళ్లు, ధాన్యము, చెట్లు మొత్తం అంతా దీనికి సరిపడా అంత జాగా దీనికి ఉంచారు. ఇది ఎంత జాగా ఉన్నదన్న మొత్తము? ఇది 400 గజాలమ్మా. 400 గజాలల్లో ఇంత చక్కగా ముద్దుగా దీంట్లో ట్రీ ఫ్రాగ్ అంట. ఆకుపచ్చని కప్ప ట్రీ ఫ్రాగ్ అంటే ఇదేనా? ఇది ఆస్ట్రేలియన్ ఫ్రాగ్ మా. ఆస్ట్రేలియా నుండి వచ్చిందా? సో దీన్ని డంపీ ట్రీ ఫ్రాగ్ అంటారు, లేదా వైట్ ట్రీ ఫ్రాగ్ అంటారు. సో కప్పల్కి యాక్చువల్లీ ఇప్పుడు నేను నా చేతి మీదకి తీసుకున్నాను కదా, అట్లా తీసుకోకూడదు. ఎందుకంటే నా పైన దీనిపైన కొంచెం నూనె ఉంటుంది కదా, కొంచెం మాయిశ్చర్, కొంచెం ఆయిల్స్ ఉంటాయి కదా మన స్కిన్. ఎప్పుడైనా మనం కలద్దాలని వాటిని ముట్టుకుంటే మరక పడుతుంది కదా, ఆ నూనె కూడా ఈ లాక్కుంటాయి అన్నమాట స్కిన్ లో నుంచి. అప్పుడు వాటికి కొంచెం ఇన్ఫెక్షన్ రావచ్చు అన్నమాట. సో అందుకని దీన్ని వాపస్ ఇక్కడ పెట్టేస్తా. ఇప్పుడు ఈ ఎన్క్లోజర్స్ మా స్టాఫ్ చేశారు. ఇదంతా పీవీసీ అన్నమాట, చెక్క కాదు. ఎందుకంటే చెక్క అయితే పాడైపోతుంది కదా ఇంత నెమ్ములో. అందుకని ఇక్కడ ఏం చేసాము, ఇదంతా పీవీసీలో చేసి ఇదంతా చూడండి నెమ్ముగుంది. ఓకే, ఎందుకంటే వీటికి అట్లాగా ఎక్కువ తేము ఉండే చోట జాగాలో ఇష్టం అన్నమాట. కానీ ఇక్కడ ఇది తింటుంది, అక్కడే టాయిలెట్ పోతుంది, అక్కడే పాడు చేస్తుంది కదా. అంటే టాయిలెట్ పోయినప్పుడు బ్యాక్టీరియా పెరుగుతుంది, ఫంగస్ పెరుగుతుంది, వాసన వస్తుంది కదా. అందుకని దీంట్లో ఏం చేసాము, ఇది బయో యాక్టివ్ ఎన్క్లోజర్ అంటారు. దీంట్లో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. అవి రాత్రిపూట వచ్చి అంతా తినేస్తాయి, మళ్ళీ పొద్దున పూట దీని కిందకి వెళ్ళి దాంకుంటాయి. సో దీన్ని నా అనిమల్ కీపరు క్లీన్ చేయాల్సిన పని లేదు, ఉట్టి దానికి ఫుడ్ పెట్టేది, మర్చిపోయేది. సో దాని టాయిలెట్ క్లీన్ చేసేదానికి అంతా వేరే చిన్న చిన్న పురుగులు ఉన్నాయన్నమాట. అవే సో అట్లా అందులోనే చూడండి ఎంత ఎంత జీవక్రియ జరుగుతున్నదో. ఇది కూడా పావురాల కోసం చేసినటువంటి ఇంకొకటి. మొత్తం పైన చూసినట్టయితే పావురాలు చూడండి ఎంత లాఫింగ్ డవ్స్ అమ్మా. అవి అప్పుడప్పుడు శబ్దం నవ్వినట్టు వస్తుంది అంట, అని. మీరు క్వైట్గా ఉంటే వినపడుతుంది. లాఫింగ్ డవ్ అంటే పావురాయి పెద్దది అనమాట, పిజన్ పెద్దది, డవ్ కొంచెం చిన్నది అనమాట. ఇది నైల్ మానిటర్. నైల్ అంటే ఈజిప్ట్లో నైల్ రివర్ ఉంది కదా, అక్కడ నుంచి వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి దానికి, అందుకని ఆ వేడి లైట్ పెట్టున్నాం. సో అది వచ్చి అక్కడ వేడి తీసుకుంటుంది అనమాట. అది అంటే ఇది ఇప్పుడు ఆఫ్ డిస్ప్లే ఉంది, నెక్స్ట్ వీక్కి డిస్ప్లేకి వచ్చేస్తుంది. సో దానికోసం నీళ్లు అంతా పెట్టినా, ఇది అప్పుడు నీళ్ళలోకి వెళ్ళి ఈదుతుంది. మన ఉడుములాగా అనుకోండి, కానీ విదేశంలో ఉందా ఉడుము అనమాట. విదేశాల ఉడుము.
వీటిని అన్నింటిని ఏడికెంచి తీసుకొచ్చిండ్రన్న ఈ క్యాప్టివ్ ఇక్కడ ఇండియాలో బ్రీడ్ అయినాం. ఎట్లయితే మనకు అల్సేషను జర్మన్ షెపర్డ్ అంటే జర్మనీ నుంచి నుంచి వచ్చి ఉంటాయి కదా, కానీ ఇప్పుడు అవి ఇక్కడే పుట్టి పెరుగుతున్నాయి కాబట్టి ఇదేంటన్నా ఇది టొయ్యి అనగా నాకు పాములాగా వస్తుంది నాలుకే. దీన్ని సవానా మానిటర్ అంటారు. ఇది కూడా పొట్టు పోతుంది ఏందన్న మరి దానికి. సో రెప్టైల్స్ అన్నిటికి అవి పెరిగే కొంది పాత చర్మం వదిలిపెట్టి కొత్త చర్మం, పాము ఎట్లయితే కూసం వదిలిపెడుతుందో అట్లా ఇవి కూడా వదిలిపెడతా ఉంటాయి అన్నమాట. సో ఒక హెల్దీ రెప్టైల్ అంటే దాని స్కిన్ వదిలిపెడతా ఉండాలన్నమాట, అప్పుడు తెలుస్తుంది. దానికి ఇంకొకటి దాని ముక్కు గని చూసారంటే దాన్ని గాలి తీసుకోవడానికి ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, అది వెనకాల పక్కకు ఉంటాయి. ముందర పక్క మన అందరికి ముందరకు ఉంటుంది కదా, వాటికి వెనకాల పక్కకు హోల్ ఉంటుంది. ఇప్పుడు ఫేస్ పక్కకు అది చెవుమా, అది చెవు కంటి ముందరనే, కానీ దాన్ని హోల్ ముందర పక్క ఉంటుంది, వెనకాల పక్కకు ఉంటుంది. అదెందుకనంటే ఇవి తవ్వుతాయి అన్నమాట. తవ్వినప్పుడు ఆ మట్టి దాంట్లో పూడిపోకూడదు అని చెప్పి అట్లా రివర్స్లో ఉంటుంది. అది కూడా వామ్త్ కోసం బల్బ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉంది అనమాట. సో దానికి కానీ కావాలంటే చలి ఒక పక్క ఉంటుంది, వేడి ఒక పక్క ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగి వచ్చాయి. ఇందులో ఏమున్నాయి? కప్ప పిల్లలు ఉన్నాయి, మా దాంట్లో పిల్లలు ఉన్నాయి, చిన్న చిన్న కప్పల పిల్లలు ఇక్కడ పుట్టినాయి. ఇక్కడ ఏవి పుట్టినా మళ్ళీ అవి ముద్దుగా సంరక్షణలకు పోతాయి అన్నట్టు. అంతేనమ్మా, ఇక్కడ సేల్ ఉండదు. బ్రీడింగ్ కూడా కొన్ని అయినాయి అంతే. కానీ మేము ముందరకు పోయి అంటే మీకు కావాలని బ్రీడ్ చేయటం కానీ ఇక్కడ సేలు అవన్నీ ఏముండవు. సో ఇక్కడ ఉట్టి ఏవైతే కొన్ని మా దగ్గర అయితే తక్కువ ఉన్నాయో అవి కొన్ని బ్రీడ్ చేసుకుంటాము. లేకపోతే ప్యూర్లీ ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ పాలు కూడా బెతకం ఆవుది. నాకు ఒక్కటే ఏంటంటే నేను వచ్చిన వాళ్ళకల్లా ఐ షుడ్ ఎడ్యుకేట్ అనేది మా కోరిక అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ చిన్న పావురాలు ఎన్ని ఉన్నాయి సార్? డవ్స్ ఎన్ని ఉన్నాయి? డవ్స్ ఒక 40 పైన ఉన్నాయమ్మా. ఇవి ఒక 20 దగ్గర ఉంటాయి తల్లి. సో ఈ పావురం వెనకాల డిజైన్ ఏంటి సార్? అది మీరు కట్ చేసిండ్రా లేకపోతే? లేదమ్మా, వీటిని మజక్కలి అంటారు. ఇది ఇండియన్ ఫ్యాంటైల్ అన్నమాట. మసక్కలి పాటలు ఉంటది ఇదేనా? సో ఢిల్లీ పావురాలు అనమాట. అట్లా ఫ్యాన్ టైల్ అంటారు. వెనకాల ఫ్యాన్ లాగా వస్తుంది కాబట్టి ఫ్యాన్ టైల్ అంటారు అన్నమాట. ఫ్యాన్ టైల్ అంటే వెనకాల ఫ్యాన్ లెక్క ఉన్నది చూడండి తోక, అదట అదే ఫ్యాన్ టైలు. కానీ అందంగా ఉన్నాయి సార్ ఇవన్నీ కూడా చూస్తుంటే. చూసిన కొద్దీ ఎక్కడ అబ్బాకి సినిమా చూసినాం బోర్ కొట్టింది ఇక చాలు అన్నట్టుగా కాకుండా ముద్దుగా. అబ్బాకి ఇదేంటి సార్ ఇంత పెద్ద కోడి? దీన్ని రింగ్ నెక్ ఫెజెంట్ అంటారు. రింగ్ నెక్ ఫెజెంట్ మొగది. ఇది ఎక్కడ ఏ దేశంది సార్? ఇది చైనా, మలేషియా, సింగపూర్ ఆ స్ట్రెచ్ నుంచి మా. కానీ ఇవి యూరోప్లో అంతా వదిలిపెట్టున్నారు. అక్కడ యాక్చువల్లీ గేమ్ బర్డ్స్ అని వాటిని కాల్చి తింటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇదిగో ఇప్పుడు ఇది మొగది, వెనకాల ఆడది వచ్చింది. అబ్బా అది కూడా ఏమన్నా అందంగా ఉన్నదా సార్? ముద్దుగా ఉన్నది. అండ్ ఎండ పడితే అవి ఏదో మెటల్ తోటి చేసినట్టు, ఇనుముతో చేసినట్టు మెరుస్తాయి అన్నమాట. ఎంత అందంగా ఉన్నాయి కదా ఈ పక్షులన్నిటిని చూసినాక. ఆస్ట్రిచ్ అట్లుండి వచ్చింది కదా, మెల్లగా వచ్చి ఇటు కూడా తొంగి చూస్తున్నా. చూడు ఇక్కడ చూడండి, ఈము తొంగి చూస్తుంది ఇంట్లోకి వచ్చి ఏమేమి ఉన్నాయి ఏం కథ అని. ఇప్పటిదాకా మనం చూసినాం కదా ఆడ, అగో మెల్లగా లేస్తుంది టొయ్యి. అవతల బందుకి ఇంకొకటి ఉంది. నిజంగా జంతువులతోటి పక్షులతోటి ఆడుకుంటుంటే ఆహా ఎంత హాయిగా ఉంటుందో మనసుకు. చాలా తృప్తి ప్రశాంతత అంటారు కదా. ఇగో వీటిని అన్నింటినీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. కానీ ముట్టుకొని వాటిని ఇబ్బంది పెట్టుడు ఇష్టం లేక నేను వీటిని ముట్టుకుంటలేను. నడుండి ఇక ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా చూద్దామండి. సీమకోళ్ళ అది మొగది, అవి రెండు ఆడయి, ఇవన్నీ వాటి పిల్లలు అనమాట. సో ఇది మొగది అనమాట. దాని ముక్కు మీద చూడవచ్చు పొడుగు ఫ్లెష్ లాగా వచ్చి అది. దాంట్లో గుడ్లు కూడా పెట్టున్నాయి.
చిట్టి చిట్టి బాతుగుడ్లు కూడా ఉన్నాయా? బాతులు కూడా గుడ్ల మీద కూర్చోండి. మనం ఇటు వచ్చేసాము. ఆ స్ట్రెచ్లను చూసినాక ఈ యువతలకు వస్తే ఇక్కడ ఇంకేం చూపిస్తారు సార్? ఇక్కడ నేను మీకు ఏదైతే స్టార్టింగ్లో ప్రామిస్ చేశానో పాములు ఇగ్వానాస్, ఓకే, మీరు అట్లా మొహం పెట్టద్దు, భయం అవుతుంది. ఏం భయం అక్కర్లేదు. అది దే వెరీ వెరీ ఫ్రెండ్లీ. నేను మీకు నిదానంగా నేను మీకు నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. మీరు నిమ్మలంగా కూర్చోండి, ఒకసారి ముట్టుకోండి. మీకు కానీ కంఫర్టబుల్ ఉందంటే అప్పుడు చేతిలోకి తీసుకుందరు. ఇట్ ఈస్ కానీ మీరు అప్పుడే అమ్మో డేంజర్ ఏమో బాగుండదేమో అనే మనసులో అనే ఆలోచన పెట్టుకోండి. విషం ఉండదమ్మా, ఇవి కొండ సిలువలు అన్నమాట. వాటికి విషం ఎట్లాగా ఉంటుంది? ఉండదమ్మా. కొండ చిలువ అంటే ఓ మస్తు భయానక పాము అది ఇది అంటారు కదా. లేదమ్మా, అది అన్ఫార్చునేట్లీ మనం అట్లాగా వాటికి ఒక రంగు రుద్దేశాం అన్నమాట. యాక్చువల్లీ అట్లా డేంజరస్ ఏమి కాదు. దాన్నమ్మా మీరు ఇక్కడ కూర్చోండి. నా కోసము ఒక గిఫ్ట్ తీసుకొస్తున్నాడు. ఎవరన్నా గిఫ్ట్ అంటే ఏ పిట్టనో ఏ కుందేలు పిల్లనో పిట్టనో ఇస్తారో భగవంతుడా రామచంద్ర దేవుడా. నాకు మొదలు భయం అవుతుంది అన్న, నీ దండం పెడతా. అది నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. అమ్మా మిమ్మల్ని ఎవరు చూడరు చెప్పండి? మీరు టీవీలో ఉన్నప్పుడు అందరు మిమ్మల్ని చూస్తారు. సో కానమ్మా దీని గురించి ఏం భయపడదు. దీన్ని రాయల్ బాల్ పైథాన్ అంటారు. బాల్ పైథాన్ అని ఎందుకు అంటారంటే అది భయపడితే దాని మొహం దాచుకొని బాడీతో అంతా చుట్టేసుకుంటుంది అనమాట. ఓకే, రాయల్ బాల్ పైథాన్ ఎందుకు అంటారంటే క్వీన్ క్లియోపాత్ర ఈజిప్ట్ లో ఒక రాణి ఉంది, ఆమె వీటిని నగల్లాగా వేసుకునేదంట. నగల్ లెక్క క్లియోపాత్ర. సో ఇప్పుడు ఈ ముందర ఈ హోల్స్ ఉన్నాయి కదమ్మా, దీని మూతి మీద ముందర ఇట్లా హోల్. మొట్టమొదటిసారి ఇంత దగ్గరికి చూస్తున్నా. ఓకే, ఇవి హీట్ సెన్సింగ్ పిట్స్ అన్నమాట. అంటే మీరు ఒకవేళ అది కోసం వదిలిపెట్టాలనుకోండి, చర్మం వదిలిపెట్టే ముందర దానికి క్లియర్ కనపడకపోవచ్చు, కళ్ళు కూడా మూసుకుపోయి ఉండొచ్చు. సో ఆ హోల్స్ ఏం చేస్తాయంటే థర్మల్ ఇమేజ్, అంటే ముందర ఏముంది, ఎలుకుందా మనిషి ఉందా ఏందనేది తెలుసుకుంది దానికోసం అనమాట. సో నేను దాన్ని తినగలుగుతానా పారిపోవాలా అని అర్థం చేసుకున్నాను. ఇంకొకటి వాటి నాలిక ఇట్లా బయటకు వచ్చి లోపలికి పోతుంటుంది కదా, అవి ఏం చేస్తున్నాయంటే నాలిక బయట వచ్చి గాలి ముట్టుకొని లోపలికి లాక్కొని అంగిటి మీద మళ్ళీ ఒకసారి ముట్టుకుంటుంది. మనం నాలుగు కూడా పైకి కానీ పెట్టుకుంటే ఒక చిన్న జాగా ఉంటుంది, నాలుగు కరెక్ట్ దాంట్లో ఫిట్ అవుతుంది. చూసారా, ట్రై చేయండి. దాన్ని జేకబ్సన్స్ ఆర్గన్ అంటారు. సో బయట ఉన్న టేస్ట్ దానికి తెలుస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ పర్ఫ్యూమ్ వేసుకున్నారో, ఒకవేళ ఏదైనా పిట్ ఉందా, ఏదైనా వేరే పువ్వులు ఏమైనా వచ్చినాయా ఏందనేది తెలుసుకుందానికి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఊరికే దీన్ని ఇట్లా ముట్టుకోండి, ఊరికే ట్రై చేయండి, ఏం కాదు. నటరాజ్ రబ్బర్ లాగే ఉంటుంది. రామచంద్ర, రామయ్య తండ్రి, నేను నిన్ను తలుచుకుంటేనే ముట్టుకుంటున్నా తండ్రి. అమ్మ రామ, అవును సార్, ఇది రామ రామ. సో నేను చాలా ఇప్పుడు ఒక పని చేస్తాను, నేను మీ మైక్ పట్టుకుంటాను, మీరు రెండు చేతులు ఊరికే ఇట్లా పెట్టండి. మీరు ఏం భయపడాల్సిన మైకులో మాట్లాడతావా ఏంటి పిచ్చిదానా? నువ్వు మాట్లాడలేవు. రామచంద్ర, రామచంద్ర సార్, ఇది నన్ను ఏమన్నది కదా. సో భయపడుతున్నావు అసలే, ముఖం దాచుకుంటే భయపడ్డట లేదు. ఇది నన్ను చూసి భయపడతలేదు అసలు. చల్, నేను ఒప్పుకోను. ఇప్పటిదాకా నిన్ను చూసి నేను భయపట్టినే, ఇప్పుడు నువ్వేమో నన్ను చూసి భయపడతలేవు. ఎవరైనా నాకు భయపడతారు సార్, ఇది భయపడతలేదు. చూడండి, ఇది కూడా కుబుసం వదిలేటటువంటి జాతి. ప్రతి రెప్టైల్. ఓయమ్మా, గాజులు మిత్రమా, అవి చంద్రమ గాజులు. ఎట్లా అది కదులుతున్నప్పుడు మీకు దాని మసిల్స్ తెలుస్తున్నాయి కదా. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ, ఏం చేయదు. ఓకే, ఓ రామచంద్ర, నేను మీకు ఇంకొకటి చెప్పనా, వీటికి ఒకప్పుడు కాళ్ళు ఉండేవి,
అవును సార్, నేను విన్న ఈ ముచ్చట. ఓకే, సో కొండ చిలువలో ఇప్పుడు కూడా కాళ్ళు కనపడతాయి, కొంచెం చిన్న చిన్న కాళ్ళు ఇప్పుడు కూడా కనపడతాయి. ఓకే, ఇప్పుడు ఇది తల దాన్ని, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెడ, ఇదంతా దాని ఒళ్ళు. ఓకే, దాని తోక ఇంత మాత్రమే అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఇక్కడ ఇది వేరుంది, ఇక్కడ నుంచి వేరు, ఇది తోక. ఓకే, ఇప్పుడు నా గోరు మీదకి ఒక చిన్న గోరు లాంటిది వస్తుంది చూడండి. అవునవును సార్, అవును. ఇది వాటి కాళ్ళు అనమాట. మనకి ఎట్లయితే అపెండిక్స్ ఉందో, మనకి ఇప్పుడు మనం వాడట్లేదు కాబట్టి అది పనికి రావట్లేదు కదా, అట్లా ఈ చిన్నది కనపడుతుంది, ఈ చిన్న గోరు లాగా. ఓకే, అది దాని కాళ్ళు అనమాట. సో ఇంకా కొన్ని వేల సంవత్సరాల్లో ఆ కొంచెం కూడా పోతుంది, ఇంకా మీకు ఎప్పుడు వాటి కాళ్ళు కనపడవు. సో ఇట్లా అది అంటే నిజంగా కూడా అది ఏమీ ఇది లేదన్నట్టునా సార్? అమ్మ, వీటికి ఏం చేస్తాం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పిల్లలు కుందేలు ముట్టుకొని ఉంటారు కదా, పిట్టలు ముట్టుకొని ఉంటారు కదా, ఇప్పుడు దానికి ఆ వాసన వచ్చిందంటే అది కరవచ్చు కదా. సో మేము వాటిని ఎట్లా ట్రైన్ చేస్తామంటే వాటికి ఒక్క ప్లేస్లోనే ఫుడ్ ఇస్తామన్నమాట. సో వేరే చోట్ల అది అసలు ఫుడ్ గురించి ఆలోచించని కూడా ఆలోచించదు. అట్లాగే మేము దాన్ని ఇప్పుడు ఒకవేళ దాని మొహం కానీ ముట్టుకున్నాక ఏ పామునైనా కానీ దానికి ఇష్టం ఉండదు, కానీ చూడండి కంఫర్టబుల్ ఉంది. ఒకవేళ చిన్నపిల్లడు ఒకవేళ బై మిస్టేక్ ముట్టుకున్నా కరవదు, ఎందుకంటే మేము దాన్ని అట్లా ట్రైన్ చేస్తాం. మేము దాన్ని ప్రతి చోట ముట్టుకొని ఇట్ ఈస్ ఓకే అనేది నేర్పిస్తాం. సో దీస్ యానిమల్స్ ఇవి వాటి ఇప్పుడు ఈ పాము ఎన్నో వందల పాములను సేవ్ చేస్తాయి, ఎందుకంటే మనకు భయంతో చాలా పాములను చంపేస్తాం. సో ఇప్పుడు ఆ పిల్లలు పెరిగినప్పుడు ప్రతి పావుని డేంజరు, భయపడాలా, చంపేయాలా అనే భయం ఎదుంటుంది. ఇప్పుడు మీరే ఉన్నారు కదా, మీరు స్టార్టింగ్ అమ్మో పాము అదని, ఇప్పుడు చూడండి మీరు పట్టుకొని అది భయపడట్లేదు అని అంటున్నారు. మీకు ముందర భయం ఉండింది, ఇప్పుడు దానికి భయం లేదని మీరు అనుకుంటున్నారు. సో ద ఐడియా ఈస్ అందరిని ఎడ్యుకేట్ చేయాలా. ఏ జంతువు అయినా కానీ అది పాము అన్నాక మనకు ఆల్రెడీ అది అమ్మో పామా అనే ఫీలింగ్ వస్తుంది. పాముకి మేకకి డిఫరెన్స్ ఏంది? మనం మేక గురించి ఎడ్యుకేట్ చేసినాం, పాముని గురించి ఎందుకు ఎడ్యుకేట్ చేయలేము? దాని మసలు తెలుస్తుంది చూడండి ఇక్కడ. ఏదైనా కూడా మనము వాటితో ఎట్లా ప్రవర్తిస్తే అది మనతో అట్లాగే ప్రవర్తిస్తుంది అని అంటారు కదా, అట్లాగే ఇగో ఇక్కడ చూడండి, ఒక పాము, ఒక కొండ చిలువ, అంటే దాన్ని మనము రఫ్గా హ్యాండిల్ చేయొద్దు అనేది నేర్పిస్తూ దాన్ని అంతా కూడా ఇంకొకటి అమ్మ, చాలా ఇక్కడ ఇంకొకటి నేను చూసింది ఏంటంటే ఎవరు దాన్ని రఫ్ హ్యాండిల్ చేయరు. మన అందరిలో రాముడే ఉంటాడు. అప్పుడప్పుడు రావణాసుడు బయటకు రావచ్చేమో కానీ, సో ఇప్పుడు ఎవరైనా పిల్లలకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా దాన్ని కష్టపెట్టాలని పట్టుకోరు. సో ఇక్కడ ఎప్పుడు ఎవరే కానీ వచ్చి దాన్ని మ్యాన్ హ్యాండిల్ చేయటం కానీ మిస్ హ్యాండిల్ చేయటం కానీ ఉండదు. ఇది దగ్గర ఒక కిలోన్నర అంత బరువుంది సార్. అవునమ్మా, దగ్గర 2 కిలోలు నాకు తెలిసి, ఎందుకంటే నేను మంచిగా జోకుట్లా చాలా ఫాస్ట్ ఉన్నా. 2 కిలోల బరువు ఉంది. మొత్తానికైతే ఇది ముద్దుగా నా చేతుల మీద ఇగో నిమలంగా ఉన్నది. ఫస్ట్ టైం కొండ చిలువ, ఇది ఫస్ట్ టైం దీన్ని పట్టుకున్నా. ధైర్యంగానే మొదలైతే నా రాముని తలుచుకునేదా పట్టుకున్నా. ఇప్పుడైతే ముద్దుగా ఇగోండి. చాలా బాగుంది నందకిషోర్ అన్న, నువ్వు పోరలను మాత్రము సూపర్ తయారు చేస్తున్నావు. నాకు నీ విషయంలో మస్తు నచ్చిన ముచ్చట ఏంటంటే మనకున్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులను అన్నిటినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది నేర్పిస్తున్నావు. తీసుకోండి పిల్లలందరూ, ఎప్పుడెప్పుడు ఇస్తుందా చంద్రమ్మ మేము పట్టుకుందాం అన్నట్టుకున్నారు. ఇక్కడ చూడండి, వీడైతే మీరు పిల్లగాడు ధైర్యంగా పట్టుకున్నాడు, తండ్రి చూడండి వెనకకించి భయం. ముద్దుగా బుడ్డోడు చూడండి ఎంత ధైర్యం, మనకి గట్టిగా పట్టుకోక బేట, అదే ఆడుకుంటుంటది. ఏం పేరు రా నీ పేరు? అభిరామ్ గారు. ఇంతకు ముందు మనం ప్యారెట్ల కాడ కలిసినాం కదరా. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నాను? ఫస్ట్ క్లాస్ లో. ఎందుకు నీకు ఈ పాములు పిట్టలు ఇవన్నిటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నది? ఫోన్ చూడవా నువ్వు?
నేను పాముని మెడలో వేసుకున్నా ఒకరోజు మెడలో వేసుకున్నాడు అంట. నిజంగా అవునా? ఫోటో కూడా ఉంది. ఏడేసుకున్నావు? పెద్ద పైథాన్. ఎక్కడ వేసుకున్నావు పాముని? బ్యాంకాక్ లో. బ్యాంకాక్ పోయినప్పుడు పాముని మెడలు వేసుకున్నాడంట. ముందు ఏమనిపిస్తలేదా బేట? అరే గిచ్చుతున్నావా ఏంది దాన్ని? గిచ్చకు, మెల్లగా సాఫ్ట్గా మసాజ్ చేస్తున్నాడు. వచ్చిందారా నీకు? ఈ 2-3 పెంచుకోరాదు మీ ఇంట్లో? మీ అమ్మకి చెప్పను 2 పెంచుకుందామా అమ్మ, ఎక్కువ వద్దు కానీ. పెంచుకుంటావా? పెంచుకోడంట. పెంచుకోవా? ఎందుకు? పళ్ళు ఉంటాయి దానికి. పళ్ళు ఉంటాయా? మీరు అభిరామంలో వెళ్ళంలా అక్కలా? నేను అభిరామ్ వాళ్ళ ఫ్రెండ్స్. నేను అభిరామ్కి అక్క. నువ్వు కూడా పట్టుకున్నావా చిన్నప్పుడు? లేదు, మా డాడీ పట్టుకున్నాడు. లేక పాపం భయం వేసింది. మొత్తానికైతే తండ్రికి భయం వేసింది కానీ పిల్లగాడు చూడండి, వాడు అభిగాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు. మంచిగా ఉన్నారా నువ్వు? మిడతగాని లెక్క మంచిగా పట్టుకున్నాడు వీడు. నాడు అవతలకి ఇంకొకటి ఉన్నది, దాన్ని కూడా చూద్దాము. ఈము అక్కడ చూసారు కదా, దాని గుడ్డు. ఈమె గుడ్డ సార్ ఇది. చూడండి ఎంత బరువు ఉందో. అయ్యో ఇదేదో రంగురాయి అనుకున్నా. ఈమె గుడ్డ అంట. ఈమె ఇంత నాంతున్నది, ఈమె చిన్నగా ఉన్నది. సార్ 5 అడుగుల 3 అంగుళాలు నేనే. ఇది మరి ఇది సార్? ఇది ఆస్ట్రిచ్ది. ఇది వరల్డ్ లో అన్నిటికన్నా పెద్ద గుడ్డు. ఇది కూడా బరువు ఉంటుంది సార్? ఇది చాలా పాతది. మేము దాంట్లో నుంచి సొన తీసేసాము, సో అందుకని లైట్ ఉంది అనమాట. లేదా దీనికన్నా ఎక్కువ బరువు ఉంటుంది. ఇది ఆస్ట్రిచ్ గుడ్డు అంట. ఇది వరల్డ్ లో అన్నిటికన్నా పెద్ద పెద్ద పక్షి. గుడ్డు కూడా అన్నిటికన్నా పెద్దది అనమాట. ఒక తొండ చూపిస్తా. ఈమె నా కూతురు, నా అడాప్టెడ్ కూతురు. అండ్ జంతువులు అంటే ఎక్కడ లేని ప్రేమ. ఏం పేరమ్మా నీ పేరు? శ్వేత. శ్వేత, ఏం చదువుకున్నావు? I'm sorry, तेलुगु नहीं पता. क्या पढ़े? कॉमर्स पढ़ी. So yeah, from commerce background, it is all because of my interest only. So I do like animal from childhood. Yeah. సో ఇండోర్లో జూకి నా ఆ ఏవియరీ ఉంది కదా, బర్డ్ పార్క్ ఉందా, అక్కడ ఈ అమ్మాయి ఇంటర్న్షిప్ లాగా వచ్చింది. అట్లాగే 4 సంవత్సరాలు అక్కడ పనిచేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ జంతువుల్ని వాటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. దీన్ని ఏమంటారు సార్? దీన్ని ఇగ్వానా అంటారు. ఇగ్వానా. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ వెజిటేరియన్ లిజర్డ్ అన్నమాట. ఇది పురుగులు, నాన్ వెజ్ ఏం తినదు. ఇది ఆకులు, పువ్వులు, కాయలు ఇట్లాంటి. వెజిటేరియన్ తోడనంట. అండ్ ఇది సౌత్ అమెరికా నుంచి అన్నమాట. అవి ఏం చేస్తాయి, పెద్ద చెట్ల పైన కూర్చొని కింద కొలం లాగా ఉందంటే, నీళ్ళ బాడీ ఉందంటే అక్కడ కూర్చుంటుంది. సో ఒకవేళ దానికి ఏదైనా కానీ కొంచెం డేంజర్ అనిపించింది అనుకోండి, నీళ్ళలోకి దూకేసి ఈ తోకతోటి స్విమ్మింగ్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, ఇది వాటి చెవులు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ. ఓకే, ఇప్పుడు నా చేతిలో ఎంత హ్యాపీగా ఉందంటే, హ్యాపీగా పండుకొని ఉంది కళ్ళు మూసుకొని. కానీ ఈ పండుకోవడాన్ని యాక్టివ్గా ఉంటాయి. ఇది 2 కళ్ళు ఉన్నాయి కదా, కానీ వీటికి 3 కళ్ళు ఉన్నాయి. అయ్యో 3 కళ్ళు ఎట్లా సార్? 3వ కన్ను ఇదన్నమాట, ఈ చుక్క. ఓకే, సారీ, 3వ కన్ను ఈ చుక్క అన్నమాట. ఇది ఒక ఫోటో రిసెప్టర్. ఒకవేళ ఏదైనా పండుకొని ఉన్నప్పుడైనా కానీ పైన గద్దగా ఎగురుతుందంటే ఉమ్మో అనుకొని అది దూకేయగలుగుతుంది అన్నమాట నీళ్ళల్లోకి. ఓకే, దీనికి ఇప్పుడు ఒక గోరు తక్కువ ఉంది చూసారా, ఆ గోరు ఇది దీని ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు అవి కొట్టుకుంటాయి. అప్పుడు 1వ వారం రాలిపోవచ్చు, మళ్ళీ పెరిగిపోతుంది అనమాట. ఎట్లయితే వాటి తోక ఎప్పుడైనా రాలిపోయినప్పుడు పెరిగిపోతుందో అప్పుడప్పుడు ఊడిపోయినాక మళ్ళీ పెరిగిపోతాయి. అట్లా వీటికి కూడా ఏళ్ళు కానీ అప్పుడప్పుడు కన్ను దెబ్బ తగిలినా కానీ మళ్ళీ పెరిగిపోతుంది అనమాట. దాన్ని రిజువినేషన్ అంటారు. ఇంకొకటి దీన్ని డూలాప్ అంటారు. ఇది కోపం వచ్చినప్పుడు ఇట్లా చేసి తల ఇట్ట అంటాయి చూడండి, తొండలు అట్లా అనమాట. ఓకే, సో ఇది వీటికి. అక్క చేతిలో తీసుకుంటారా? ఏమన్నది కదా ఒకసారి ఊరికే చెయ్యి ఇట్లా. రామచంద్ర, నిజంగా అసలు మనం ఎంత భయపడతాం కదా. అది చూడండి, నా చేయిని మంచిగా ఆసర చేసుకొని కొమ్మను పట్టుకున్నట్టు పట్టుకొని నిమ్మలంగా
భయమే లేదు దీనికి, మళ్ళీ నిద్రపోతుంది. నేనంటే భయం లేకుండా నిద్రపోతున్నది. ఆ పాము కూడా నిద్రపోయింది నా మీద, ఇది కూడా నిద్రపోతుంది. అదేమో భయపడలేదు, ఇదేమో నిద్రపోతున్నది. మొత్తానికే భయం లేదు నాకు అన్నది. అని ఏమంటారు సార్? ఇగ్వానా అంటారు. దాని పేరు పైనాపిల్. పైనాపిల్ అని పెట్టుకున్నావు నా బంగారు తల్లి. మ్యాంగో పైనాపిల్ అని పేరు పెట్టుకున్నావు ఆ చెల్లెలు ముద్దుగా. దీని పేరు పైనాపిల్ అంట, ఆ చెల్లెలు పెట్టుకున్న పేరు. నీ పేరు ఏందిరా? శ్వేత. శ్వేత పెట్టుకున్న పేరు పైనాపిల్. మొత్తానికైతే ఈరోజు నందకిషోర్ అన్న వాళ్ళ కచ్చే రాస్తాకు వచ్చి రకరకాల పక్షులను, జంతువులను, చెట్లను, పాములను, అరే చూడని ముచ్చట అనేదే లేదు ఈడ. అన్నిటికీ మించి పిల్లల సంతోషాన్ని, తల్లిదండ్రుల ఆనందాన్ని చూసిన అదైతే చాలా మంచిగా అనిపించింది. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ప్రకృతిలో ఉండాలి అనుకుంటే ప్రకృతితోటి మమేకమై అంటే వీకెండ్ బాగా బయటికి పోదాం అనుకుంటారు కదా, వీకెండ్కు పిల్లలను తీసుకొని ఇటువంటి జాగాకి రండి. పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు, మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఒకసారి మనసు పొరలు విప్పింది అంటారు కదా, అట్లా మనసు పొరలు విప్పి సంతోషాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఇగో నన్ను చూడండి, అయ్యో ఇది ఎటన్నా పోగలదమ్మా శ్వేతమ్మ, తీసుకో. అసలే నీ పైనాపిల్ని చూసినాం మనము. ఇన్ని చూసినాక నందకిషోర్ అన్నకు కృతజ్ఞతలు చెప్పాలి. అన్న క్షణార్థులు, ఇంతమంది పిల్లల సంతోషం, ఇంతమంది తల్లిదండ్రుల సంతోషం మీ కళ్ళతో చూస్తున్నారు. నీకేమనిపిస్తుంది అసలు? అమ్మ, నేను ఇది చేసింది ఉట్టి సున్నిపిండి బొమ్మ మాత్రమే. వీళ్ళు ఎవరైతే వస్తున్నారో వీళ్ళు దాంట్లో ప్రాణం పోస్తున్నారు. సో ఇది చేయటం నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేశా. కానీ నలుగురు వచ్చి దాన్ని ఎంజాయ్ చేసి దాని గురించి కొంచెం నేర్చుకొని ఆ పిల్లల్ని చూసి అమ్మ నాయన మురిసిపోవటం, ఇది చూసినప్పుడు దానికి విలువ కట్టేది చాలా కష్టం తల్లి. సో దట్ ఈస్ ద రియల్ ఎసెన్స్ ఆఫ్ ద ప్లేస్. మొత్తానికైతే కచ్చే రాస్తాకు రండి, వీకెండ్లో రండి, వీక్లో మధ్యలో రండి, మీకు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా రండి. టైమింగ్ ఏందన్నా? అమ్మ, మేము 9 o'clock పొద్దుటి నుంచి 5 o'clock వరకు ఓపెను, కానీ లాస్ట్ 4 o'clock అట్లాగా లోపలికి అలౌ చేస్తాము. వెడ్నెస్డే ఒక్కరోజు మేము మూసేస్తామమ్మా, మా మెయింటెనెన్స్ వర్క్కి, వీటికైనా ఫీడింగ్కి, వాటి కోసము వెడ్నెస్డే ఒక్కరోజు మూసేసి ఉంటాం. మిగిలిన రోజు ఒక్కరోజు ఉండదు, లేకుంటే మిగిలిన రోజులలో పొద్దుగల 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఒకసారి లోపలికి వస్తే ఎన్ని గంటలు ఉండొచ్చు అన్న? మినిమం 3 గంటలు పడుతుందమ్మా. మీరు ఇంకెక్కువ టైం ఉన్నా కానీ మాకు ఆనందమే, మేమేమి వెళ్ళిపోండి అని చెప్పేది ఏమి ఉండదు. ఇది ముచ్చట కచ్చే రాస్తా అన్న. ఈ ఏరియాని ఏమంటారు? నేను దుందుగల్ కాడా అని వచ్చిన. ఇది అన్నారం విలేజ్ వెనకాల పక్కకు వస్తుంది. కేసీఆర్ కాలనీ అని చెప్పి ఒక కాలనీ ఉంది, దాని పక్కనే అన్నమాట. అన్నారం విలేజ్ కాడ కేసీఆర్ కాలనీ అని ఉన్నది, ఆ కాలనీ కాడనే. కానీ వచ్చినాక ఒక్కసారి ఇట్లా మంచిగా గట్టిగా మంచి ఆక్సిజన్ని తీసుకుంటారు అని గాలి తీసుకొని వెళ్ళేటప్పుడు అబ్బా వెళ్ళిపోతున్నామా అనేటటువంటి ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. ఇది కచ్చే రాస్తా కాడకించి మా నందకిషోర్ అన్నతోటి ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. అందరికీ శనార్థులు. అన్న నమస్తే చెప్పు మా వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్.